సువార్త మనం అందించడానికి దైవజనులు రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి గారు మన మధ్యకి వచ్చున్నారు. వారి నిమిత్తమై పరిచయం చేయటానికి మరి పాల్కోటి గారు మన మధ్యకి వచ్చున్నారు. వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ముందుగా ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. రెవరెండ్ విజయభాస్కర్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవలసిందిగా కోరుచున్నా. నేటి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. కొత్త నిబంధన గ్రంథం నుండి సువార్తలలో మొదటి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, 34 2 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33, 34 2 వచనాలు చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుడి తన పరిశుద్ధ వాక్యాన్ని మన వీటిలో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో రెవరెండ్ పాల్కోటి గారిని వేదికపైకి ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడదాం. ఇదేనో వర్తమానం అందించడానికి మన మధ్యకి వచ్చినటువంటి రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి గారి గురించి మనకు పరిచయం చేస్తారు. Hello. Praise the Lord. Hallelujah. It's a very glorious time God has given us. దేవుడు మనకు ఎంతో అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో మనమందరము దేవుని మహింపరచడానికి దేవుడు ఇంతవరకు మనకు సమయమును అనుగ్రహించి మన యొక్క సహోదరుడు నిస్సి గారి ద్వారా చక్కని ఆరాధన ఇప్పటి వరకు జరిగింది. ఈ సమయంలో మన మధ్యకు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి మన మధ్యకు ఒక గొప్ప దైవజనుడిని దేవుడు పంపించి ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క ఆత్మచేత బలముగా 40 దేశాలలో వివిధ ప్రాంతాలలో వివిధ ప్రదేశాలలో యూనివర్సిటీస్లో పెద్ద పెద్ద చర్చెస్లో మరి స్టేడియంస్లో వేరే దేశాల్లో మరి దైవజనుడు వాడబడుతూ ఎన్నో ప్రదేశాల్లో దేవుని కొరకు సాక్షిగా నిలబడిన పాస్టర్ ఎర్నెస్ట్ తాతపూడి గారిని పరిచయం చేయడము దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని నేను నమ్ముచున్నాను. మరి సమయంలో ఆ దైవజనులు నాకెంతో ప్రియులు, స్నేహితులు, ఆత్మీయులు. మరి వారి యొక్క మరి స్థితిని మనం గమనించినప్పుడు వారు చాలా దేవుని యొక్క కృపలో ఎదుగుచు దాదాపు మరి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో వారు తాను జన్మించి ఉంటున్నాడు. మరి దేవుని కొరకు తాను సమర్పించుకొని దేవుని ఆత్మచేత నడిపించబడుతూ మరి పాస్టమ్మ గారు ఎస్తేర్ జ్యోతి తాతపూడి గారు మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం ఆంధ్రప్రదేశ్లో మరి దాదాపు 17 సంవత్సరాల 5 నెలల నుంచి దేవుని పరిచర్యలో లీడ్ పాస్టర్గా అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎన్నో చర్చెస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. మరి పాస్టర్ గారి చర్చి మోర్ దెన్ 2000 పీపుల్ పట్టే కెపాసిటీ. బట్ దే ఆర్ హ్యావింగ్ 6 సెషన్స్, 6 ఆరాధనలు జరుగుతాయి ఆదివారం. దాదాపు 10,000 మంది దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటారు. ఒక చిన్న ప్రాంతం అమలాపురం,
కానీ దేవుడు బహుబలంగా అమలాపురమునకు ఆశీర్వాదకరంగా మరి కోలార్ ప్రాంతం నుంచి దేవుడు అనుగ్రహించిన ఒక గోల్డ్ మైన్ మరి ఎన్ఎస్ తాతపుడి గారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క అద్భుతమైన పరిచర్యలో మరి టెలివిజన్ మినిస్ట్రీలో గాస్పుల్ క్రొసైడ్స్లో మరి దేవుని కొరకు ఆత్మలను సంపాదించడంలో బలమైన ఆశ కలిగిన ప్రాణిగా మనం చెప్పొచ్చు. దేవుని పని అంటే ఆశ, దేవుని బిడ్డలంటే ప్రేమ, దేవుని యొక్క కార్యాలంటే ఎంతో ఆసక్తి. మరి ఈ సమయంలో మరి ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన మరి మెసేజ్ మనం వినడానికి చేరి వచ్చాం. మరి దేవుని వాక్యంలో మార్కు సువార్త 15:15లో సెలవిచ్చినట్టు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అన్న మాటను బట్టి మరి 12 సంవత్సరాలుగా దాదాపు ఇప్పటికీ 40 కంట్రీస్ విజిట్ చేశారు. కనీసము ఒక సంవత్సరంలో ఒక 10 కంట్రీస్ అన్న తిరిగి దేవుని పరిచయం చేయడము వారికి దేవుడిచ్చిన ఆధిక్యత. అలాగే మరి ఆ దైవజన్ని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, దేవుడు అంత బలంగా వాడుకుంటున్నాడు. అట్టి ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్పీకర్ మన మధ్యకి రావడము ఆశీర్వాదకరం. మరి మన శాలీ ఇమాన్యుయల్ విజయరత్నం గారిని మరి అలాగే మ్యానీని ప్రేమించి, సంఘమును ప్రేమించి, లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ని ప్రేమించి వారు ఈ స్థలంలో మరి దేవుని పరిచర్య చేయుటకు వారు రావడం ఎంతో ఆశీర్వాదకరం. దేవుని యొక్క ఆత్మచేత కొన్ని లక్షల మందికి దేవుని సువార్తను అందించే గొప్ప భాగ్యమును దేవుడు వారి ద్వారా కలిగించాడు. అట్టి దైవజనుని ద్వారా దేవుని మాటలు వినుటకు మనము సిద్ధపడి ఆత్మచేత మరి నింపబడి ఆశీర్వదించబడి మన జీవితాలు ఒక గొప్ప వెలుగుని రాత్రి చూడాలని ప్రభు పేర నేను కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఒక ఆశతో మీరు ఎదురు చూడండి. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. మనలో ఒక ఆశ, ప్రభువా నువ్వు ఒక దైవజన్ని పంపించావు కదా, అమలాపురం నుంచి పంపించావు కదా, నా యొక్క ఆత్మశక్తితో నింపుము, నాకు దయచేయము, నీ ఆశీర్వాదం దయచేయము ఆ వాక్కు ద్వారాని మీరు కోరినట్లయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఈ మైక్ ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మశక్తిని చూచెదరుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. నౌ I am privileged to invite Pastor Ernest Tatapudi, who is passionate for impossible. Manna Jubilee Church, Amalapuram, 17 years pastor, lead pastor. This mic to our dear pastor Ernest Tatapudi. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు దేవుడు వివరించడానికి కొంచెం మానిటర్ సౌండ్ పెంచండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని ఈ రాత్రి రుచి చూడడానికి దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకొంచెం సౌండ్ పెంచండి, మానిటర్ సౌండ్. ప్రత్యేకంగా దైవజనులు రెవరెండ్ శాలీ ఇమాన్యుయల్ విజయరత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానం తెలియపరిచిన వారికి దేవుని పేరట వారికి వందనాలు. మన్నా జూబిలీ చర్చ్ తరపున, నా కుటుంబం తరపున వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఇమాన్యుయల్ గురించి నేను చెప్పాలంటే ఒకసారి, ఇమాన్యుయల్ నా స్నేహితుడు. ప్రత్యేకంగా ఇమాన్యుయల్ గురించి చెప్పాలంటే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి అనేక కాన్ఫరెన్స్లో నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇమాన్యుయల్ ఒక నవ్వుతో నన్ను పలకరిస్తారు. అన్న మీరు ఖచ్చితంగా మా ఊరికి రావాలి, మా చర్చిలో మాట్లాడాలి అని వారు కలిసిన మొట్టమొదటిసారి నన్ను పిలిచారు.
నన్ను తప్పనిసరిగా వస్తానన్నాను. ఇమాన్యుయల్ ప్రపంచంలోనే అతిపెద్ద కాలేజ్ అయిన హిల్సాంగ్ కాన్ఫరెన్స్ హిల్సాంగ్ బైబిల్ కాలేజీలో వారు చదివారు. నేను హిల్సాంగ్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం కూడా నేను అటెండ్ చేస్తాను. పాస్టర్ బ్రయాన్ అండ్ పాస్టర్ బాబీ గారు వారంటే నాకు చాలా ఇష్టం. అంటే వీరొక ఫౌండర్స్ అన్నమాట. వారిని ప్రతిసారి కూడా కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు వారితో కలిసి నేను లంచ్ చేస్తానన్నమాట. రీసెంట్గా ఆ యొక్క సీనియర్ పాస్టర్స్ తర్వాత ఇంకొక సీనియర్ పాస్టర్స్గా ఉన్న పాస్టర్ ఫిల్ గారు, డూడ్లీ గారు, వారు కూడా నన్ను లంచ్కి పిలిచారు. వీరొక కాలేజ్ యొక్క సీనియర్ పాస్టర్స్ అన్నమాట. కాబట్టి నేను వారికి కొత్తగా వారు అపాయింట్ అయినప్పుడు వారు ఏమన్నారంటే హిల్సాంగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం చేత ఆ కాన్ఫరెన్స్ మూసేయాలన్నప్పుడు లంచ్లో నేను ఒక మాట అన్నాను. యూ హ్యావ్ రిసీవ్డ్ అ లెటర్ టు బికమ్ అ సీనియర్ పాస్టర్ బట్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు క్యారీ దిస్ మినిస్ట్రీ అని నేను వారికి అడ్వైస్ చేశాను. వెంటనే వారికి ఆశ్చర్యపోయారు. ఫర్ యువర్ మినిస్ట్రీ యూ డోంట్ నీడ్ అ స్మాల్ బాటిల్ ఆఫ్ ఆయిల్ బట్ యూ నీడ్ అ జగ్స్ ఆఫ్ బకెట్స్ ఆఫ్ ఆయిల్ అని చెప్పినప్పుడు వారిని వారికి ఆ లీడ్ పాస్టర్స్ అందరిని కూడా అభిషేకించాలి పనికారికి అన్నప్పుడు ఈ రియలీ హంబల్డ్ అండ్ ఈ రిసీవ్ ది అనాయింటింగ్ అగైన్. ఆ రోజు ఆ స్టేడియంలో నన్ను అడిగారు, వేర్ ఇస్ పాస్టర్ ఎర్నెస్ట్ తాత్పుడి అని. అలాగా వీరు చదివిన ఆ కాలేజ్కి నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దినమందు ప్రత్యేకంగా చెంటి పాస్టర్ చెంటి అంటారు మిమ్మల్ని. ఓకే, పాస్టర్ చెంటి డాడీనా, మిమ్మల్ని ఏమంటారు? నన్నారి గారు మీ యొక్క ముద్దు దైవజనుడు. ఈయన నన్ను పిలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇమాన్యుయల్ ఎంత దూరం పిలిచాను వస్తానని చెప్పాను, ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వీరిని బాగా వాడుకోండి. ఎవరన్నా దైవజనుల్ని ఒక సీనియర్ పాస్టర్తో పాటు యంగ్ జనరేషన్ పాస్టర్ని మీరు పెట్టుకొని వారిని బలంగా ఎక్కడికి పోకుండా యూకేకో లండన్కో అమెరికాకో ఎక్కడికి పోకుండా కట్టేసి బాగా వాడుకోండి. మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి అనాయింటెడ్ పర్సన్, పెద్ద కాలేజీలో చదివిన వ్యక్తి, ఒక పెద్ద విజన్ కలిగిన వ్యక్తి, ఈ సంఘాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడని నాకు తెలుసు. కాబట్టి ఐ రికమెండ్ హిమ్ టు బికమ్ ద నెక్స్ట్ సీనియర్ పాస్టర్. హల్లెలూయా. కాబట్టి నేను వారిని రికమెండ్ చేస్తున్నాను. దేవుడు ఇంకనూ ఇమాన్యుయల్ని ఆశీర్వదించునుగాక. వారికి ఉన్న మాటలు నేను ఆఖరిగా వారికి తెలియపరుస్తాను. ఓకే, నా గురించి 2 మాటలు చెప్పిన తర్వాత నేను క్లుప్తంగా నా గురించి తెలియపరిచిన తర్వాత దేవుని వాక్యం వెళ్దాం. ఇంకొంచెం మానిటర్ సౌండ్ ఈ 2 బాక్సులు పెంచండి. ప్రత్యేకంగా నేను పుట్టింది అమలాపురం కాదండి, నేను పుట్టింది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. మా యొక్క స్నేహితులు పాస్టర్ పాల్ కోటి గారు, అలాగనే అనిత గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇక నెల్లూరుకి దేవుడు నాకు మంచి స్నేహితులు ఇచ్చారు. అలాగనే పాస్టర్ నీలిమ గారు అంటే నిజంగా చాలా ఇష్టం. వారు చేస్తున్న పరిచయం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మనకి చక్కటి పాటలు నడిపించిన బ్రదర్ నిసి జాన్ గారిని నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా చాలా చక్కటి సంగీతాన్ని అందించిన కళాకారులకి నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంకెవరికి వందనాలు లేదు, ఏసైకే వందనాలు. నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో పుట్టానండి. మీ అందరూ తెలుసు, KGF అనే 2 మూవీస్ రిలీజ్ అయినాయి మా ఊరి మీద, తెలుసు కదా. అలాంటి ఊర్లో నేను పుట్టానండి. మేము ఒక CSI చర్చికి చెందిన వాడిని. నేను CSI చర్చికి చెందిన వాడిని. మా తాతలందరూ కూడా CSI చర్చిలో సంఘ పెద్దలుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మా పెద్దనాన్న ఈజ్ ద ఆ రీజనల్ ప్రెసిడెంట్గా వారు కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగా నేను చర్చికి వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ఒక ఆంగ్లో స్కూల్లో నన్ను చదివించారు. ఎందుకు అలాంటి ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చారంటే, మా నాన్నగారికి ఒక కళ ఉంది, ఒకరోజు నా బిడ్డలు గొప్పోళ్ళు అవుతారని. ఆ కళతో మమ్మల్ని చదివించారు. నా 8వ ఏటలో నేను యేసు ప్రభుని తెలుసుకున్నానండి. యేసు ప్రభుని తెలుసుకున్న నేను బైబిల్ చదువుతుండగా బాప్టిజం ఒక ముఖ్యత్వాన్ని తెలుసుకొని ఖచ్చితంగా నేను బాప్టిజం పొందాలని ఒక నిర్ణయం చేసుకొని, మా పాస్టర్ గారు అప్పుడు ఆ తర్వాత ఇంకా దేవుని వాక్యం తెలుసుకోవాలని భక్తి సింగ్ గారి సంఘంలో మా జేజనాన్న పాస్టర్ గారు ఉన్నారండి. అప్పుడు అక్కడ భక్తి సింగ్ గారి సంఘంలోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి అక్కడ వాక్యం నేర్చుకుంటున్న సమయంలో మా చిన్న జేజనాన్ని అడిగాను, మీరు నాకు బాప్టిజం ఇవ్వాలి అని అడిగాను. వారు అన్నారు, నేను బాప్టిజం ఇవ్వను, నీకు చాలా చిన్న వయసు, నీకు 10 ఏళ్లలో ఉన్నావు, 10 సంవత్సరాలు ఉన్నావు, నీకు ఎలాగా బాప్టిజం ఇవ్వగలనని చెప్పారు. లేదు కాదు, బాప్టిజం ఇవ్వాలి, ఒకవేళ నేను రేపు చచ్చిపోయాను అనుకో, నేను చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే నేను పరలోకంలో కేసేస్తానని చెప్పాను. ఆయన చాలా భయపడిపోయి, ఎప్పుడు కూడా ఎవరు కూడా అలాగే చిన్నపిల్లలు బాప్టిజం పొందలేదు,
అలాంటి సంఘములో మొట్టమొదటిగా చిన్నపిల్లోడుగా ప్రభు బలలో పాలిభాగస్లు అవ్వడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా 11వ ఏటలో నేనేం చేశానంటే, మా ఊర్లో చాలా మైదానాలు ఉంటాయి అన్నమాట. ఆ మైదానంలోకి వెళ్ళి ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఏంటో మరి ఆ పిచ్చి, ఎలియాలాగా ప్రార్థన చేయాలి, బాప్టిజం ఇచ్చి యోహానులాగా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో అలాంటి మైదానంలో వెళ్ళి ప్రార్థన చేస్తుండగా నాకు తెలియకుండగా పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చాడండి. అసలు పరిశుద్ధాత్మ అంటే జీరో నాలెడ్జ్. పరిశుద్ధాత్మ అంటే ఎవరు తెలియని ఒక వ్యక్తి అయిన నేను, నా పితరులు ఒక పెంతెకొస్తే చర్చికి వెళ్ళలేదు, లేకుంటే నేను వెళ్ళలేదు. అలాగే నేను ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండగా ఆ యొక్క ఆది అపోస్తల మీద దిగి వచ్చిన ఆత్మ నా మీద దిగి వచ్చాడండి. నాకు తెలియకుండా ఏదో భాష మాట్లాడుతున్నాను. మా యొక్క చిన్న చేసినాడు గారు అన్నారు, వీడికి దెయ్యం పట్టింది, వీడి బయటికి పంపించేయండి అన్నారు. ఏం చేయాలని తెలియలేదు. ఇంకా ఆఖరికి మా ఊరంతా కూడా ఒక పెద్ద టైటిల్ వచ్చింది, ఎర్నెస్ట్ ఆత్ముడికి ఒక దెయ్యం పట్టాడని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను మా నాన్నగారు కొంతమంది 5వ మాంత్రికుల దగ్గర తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ నా మీద ఆయన మంత్రాలు వేస్తూ ఉన్న సమయంలో ఆయన తెలియకుండా నన్ను తాకగా ఆయన పడిపోయాడండి. ఆయన సడన్గా చెప్పాడు, ఈయనలో పెద్ద దెయ్యం ఉంది, అర్జెంటుగా ఇక్కడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. ఏం చేయాలని అర్థం కాల. మా నాన్నగారు బలి తిట్టేశాడండి. నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసావు, అది ఏదో ఒక దెయ్యం నీ మీద పడిపోయింది, బైబిల్లో చెప్పిన వెలుగు దూత లేకుంటే ఏదో దూత నీ మీద పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పి ఆఖరికి మలయాళీ పెద్ద మాంత్రికుడి దగ్గర తీసుకెళ్లారు. ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతే ఆయన ఏం చేశారంటే ఏదో మంత్రాలు వేయడానికి ప్రయత్నం చేస్తుండగా నన్ను తాకాడు, ఆయన పడిపోయాడు. ఆయన కూడా అన్నాడు, అర్జెంటుగా నా యొక్క రెప్యుటేషన్ పాడైపోతుంది, ఇన్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఏమి చేయాలని తెలియక నా జీవితంలో చాలా బాధల్లో ఉన్నాను. ఎందుకంటే కలిసిన ప్రతి వారు కూడా నీలో దెయ్యం ఉంది, దెయ్యం ఉందని చెప్తుండగా నాకు అర్థం కాలేదు. ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు నేను శక్తిని పొందుకునే వాడిని. ఏదో జరుగుతుందని తెలిసి ఒకరోజు కొలాయి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ నన్ను చూసి అన్నది, నీలో అగ్ని ఉన్నదని. ఆవిడ నన్ను చూసి కోప్పడతా ఉందండి. అప్పుడు నన్ను చూసి కోప్పడతా ఉన్నప్పుడు, అక్క ఏమంటున్నావు అని చెప్పి, నాలో అగ్ని ఎక్కడ ఉందక్క అని చెప్పి నేను ఇటు చూసి ఆవిడ ముడతనే ఆవిడ నేల మీద పడి కొట్టేసుకుంటుంది, అంటుంది, ఏడుస్తుంది. ఆవిడ అంటుంది, నీలో యేసు ఆత్మ ఉన్నాడు అని చెప్పిందండి. హల్లెలూయా. ఆవిడ ఎప్పుడైతే యేసు ఆత్మ నాలో ఉన్నాడని చెప్పిందో ఇక నాకు అర్థం కాలేదు. సడన్గా నాలో రియల్గా అండి కళ్ళు తెరిచి చూస్తుండగా దేవుని మహిమ నన్ను ఆవరించిందండి. వెంటనే ఆ దురాత్మ శక్తి కలిగిన ఆ వ్యక్తిని యేసు నామమందు దెయ్యమా బయటికి రా అని చెప్పి నాకు తెలియకుండా మాటలు ఉచ్చరిస్తుంటే ఆవిడలో నుంచి దెయ్యము బయటికి రాగా ఆవిడ చాలాసేపు కొట్టేసుకొని ఆవిడలో ఉన్న దురాత్మ శక్తి ఆవిడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లెగ్సి నాకేమైంది, నేను ఎక్కడున్నాను, నేను ఎందుకు ఇక్కడ పడి ఉన్నానని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. నీలో భయంకరమైన దురాత్మ శక్తి ఉంది, యేసు ప్రభు వారు నిన్ను ఈరోజు విడిపించాడు అని చెప్పాడు. ఈవిడ వెంటనే ఆవిడ రంగుల బట్టలు వేసుకుంది. ఆ బట్టలు ఇంటికి వెళ్ళి తీసి తెల్లటి బట్టలు వేసుకొని మరుసటి రోజు ఉదయము మా ఇంటికి వచ్చేసింది. అప్పుడు నాకు వయసు 11 సంవత్సరాలు. ఆవిడ చెప్పిన పదం ఏంటంటే, పాస్టర్ గారు ఎక్కడున్నారండి, పాస్టర్ గారు ఎక్కడున్నారండి. నేను భయంకరమైన దెయ్యం పట్టున్నాను, ఎంతో మంది దగ్గర వెళ్ళాను, ఈ దెయ్యం నాలో నుంచి వెళ్ళిపోలేదు. మా పాస్టర్ గారు, ఈ చిన్న బుడ్డి పాస్టర్ గారు, ఆయన నాకు ప్రార్థన చేయగా నాలో నుంచి దెయ్యం వెళ్ళిపోయింది. ఈవిడ వెళ్ళి ఊరంతా చెప్పడం మొదలుపెట్టింది. ఊర్లో ఉండే వాళ్ళందరికీ అర్థమైంది, ఎర్నెస్ట్ ఆత్ముడిలో ఉండేది దెయ్యము కాదు, ఎర్నెస్ట్ ఆత్ముడిలో జీవం కలిగిన దేవుని ఆత్మ ఉన్నదని. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడని వారికి అర్థమైందో, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా చెప్పాలంటే కేరళ నుంచి, ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి దెయ్యం పట్టిన వారు, భయంకరమైన రోగస్తులు కేజీఎఫ్కి రావడం మొదలుపెట్టేవారు. ఒకసారి అలాగనే ఈ యొక్క మదనపల్లి ఆ యొక్క పుంగునూరు ఆ ప్రాంతం వైపు వెళ్ళడం జరిగిందనమాట. ఒకరోజు అలాగనే ఆ ప్రాంతానికి ఒక బ్రదర్ వచ్చి నన్ను పిలుచుకు వెళ్ళిపోయారు. కారు వేసుకుని వచ్చాడు. ఆ రెంటెడ్ కార్ వేసుకొని, మీరు మా ఊరికి రావాలంటేనే శనివారం వస్తానని నన్ను శనివారం తీసుకెళ్లారు. ఆ ఊరిలోకి వెళ్తానే ఆ ఇంటిలోకి తీసుకెళ్లారు. చాలా పెద్ద ఇల్లు అండి, బోధబంగ్లాలాగా ఉంది. ఆ ఇంట్లో హాల్లో కూర్చోబెట్టి ఆ పాస్టర్ గారు, ఆ తల్లి గారు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటో వీరు రావట్లేదని చెప్పి ఆ లోపల నుంచి ఒక స్వరం అండి,
ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అంటుంది. భలే అంటుందండి, గట్టిగా కేకలేస్తుంది. ఎవర్రా బాబు ఇంటికి నన్ను పిలిచి మరి ఇంత అగౌరవం చేస్తున్నారని చెప్పి అలా వెళ్ళి చూస్తే అంటుందండి. నేను ఎవరిని తెలుసా, ఎందుకు వచ్చావు, ఎంతో మందిని బట్టలు ఊడి కొట్టాను నేను, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి నన్ను అడుగుతా ఉంటే ఇంకా నేను వెంటనే కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానం తెలియపరిచాను. ఇప్పటికీ ఆవిడ చాలామంది పాస్టర్లు కొట్టేసిందంట, చాలామంది పాస్టర్లని కరిసేసింది, చాలామంది పాస్టర్లని కత్తితో కోసేసింది. ఇలాంటి ప్రాంతంలో నన్ను తీసుకెళ్ళి నన్ను ఇరికించారు. ఇప్పుడు దేవుణ్ణి కోరుకుంటున్నాను, దేవుడా నన్ను రక్షించు, ఆ బిడ్డను కూడా రక్షించని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగిరాగా వెంటనే అండి ఆవిడ ఆ యొక్క దెయ్యం పట్టిన వ్యక్తి పెద్ద ఒక కత్తి లాంటి శూలం తీసుకుని నా దగ్గరికి వచ్చిందండి. నాకు ఆవిడకి 1 ఇంచు గ్యాప్ ఉందండి. ఇంకేమి చేయలేక కళ్ళు మూసుకొని యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని చెప్పి అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నాను. ఆవిడ బొసుప్పి ఆ ముఖం ఇంత దూరం తీసుకొచ్చి అంటుంది. ఇంకా అసలు కళ్ళు తెరవడం మానేశాను. వెంటనే యేసు నామమందు దురాత్మ శక్తి బయటికి రానగా ఆ యొక్క శూలం కింద పడేసి నేల మీద కొట్టేసుకొని ఆ దురాత్మ పోగా ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయమంటే తెల్లవారుగా 3, 4, 5 గంటల వరకు దెయ్యాలు వెళ్ళగొడతా ఉన్నానండి. సో చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, దేవుని ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన ఆత్మ నాలో నివసిస్తుంది. నాకు ఇంకొక పేరు ఉందండి, దెయ్యాలకి డాక్టర్ గారు. ఏం పేరండి నా పేరు? దెయ్యాలకి డాక్టర్ గారు. ఎర్నెస్ట్ తాత్పుడి అని ఒక పేరు మాత్రమైతే దెయ్యాలకి తెలిసిందంటే నేను దెయ్యాలకి ట్రీట్ చేసే డాక్టర్ గారిని. ఎవరైనా కానీ దెయ్యము బంధించి వారిని పాడు చేస్తుంటే ఎలాంటి దెయ్యమైనను పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి వారికి విడుదల దయచేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగూ దేవుని బిడ్డలారా, రోగులు స్వస్థపరచబడుతున్నారు, దెయ్యాలు చేత పీడించబడిన వారు విడుదల పొందుకుంటున్నారు. ఎవరైతే జీవితంలో ఆ యొక్క నిరీక్షణ లేకుండా ఉన్నారో వారికి ప్రవచనాత్మకమైన మాటలు తెలియపరిచే కృపను దయచేస్తాడు. ఐఎమ్ అ విజనరీ, నేను దేవుని కార్యాలు చూడగలను. పాల్ కోటి గారు లాస్ట్ బిఫోర్ ఇయర్ కలిసినప్పుడు నేను వారికి చెప్పాను, పాల్ కోటి గారు సంథింగ్ న్యూ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అండి, ఇక్కడితో ఆగిపోదు, యు గోయింగ్ టు క్లైమ్ మోర్ హయ్యర్ అని చెప్పి నేను చెప్పేసి వెళ్ళిపోయాను. ఈసారి వచ్చినప్పుడు వారు పెద్ద బిల్డింగ్, కొత్త నూతనమైన స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ని వారు డెవలప్ చేయడము, వారు అన్నారు, పాస్టర్ గారు మీరు చెప్పారు మాకు జరిగిందన్నారు. నీలిమ గారికి నేను చెప్పాను, పాస్టర్ నీలిమ గారికి లాస్ట్ టైం, మీరు అనుకుంటున్నారు కానీ తెలియని ప్రాంతంలో క్రొత్త సంఘాన్ని కడతా అన్నారు. ఇవాళ సడన్గా నన్ను తీసుకెళ్లారు, ఒక క్రొత్త ప్రాంతంలో ఒక సంఘాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్, దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుని దగ్గర ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి దేవుని దగ్గర కనిపెడతారో దేవుడు ప్రవచనాత్మకమైన మాటలు ఈ రాత్రి దేవుడు మీతో ఆయన మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక పరిశుద్ధాత్మ దేవుని రాత్రిగా ఉంది. ఈ రాత్రి ఖచ్చితంగా నేను నమ్ముచున్నాను, నేను వెళ్ళక ముందు మీరు దేవుని కార్యాలు ఈ రాత్రి చూడకుండగా ఈ మైదానం నుంచి మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుడు నన్ను పిలిచి ఆఖరికి అమలాపురం వెళ్ళాను. అమలాపురంలో కన్వెన్షన్లో, యూత్ కన్వెన్షన్లో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు ప్రవచనాత్మకంగా నన్ను కదిలించాడు. ఆఖరిగా మన్నా మినిస్ట్రీలో ఉన్న ఆ యొక్క గొప్ప ఆ యొక్క వ్యక్తి దైవజనులు రెవరెండ్ కారల్ డేవిడ్ కొమ్మనపల్లి గారి యొక్క అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలిసిన రీతుల్లో అపోస్తలు పిఎల్ పరంజ్యోతి గారు వారి యొక్క మనవరాల్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఈరోజు నేను నా భార్య లోకమంతటికి వెళ్ళి దేవుని సువార్తని ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఈరోజు మీరు చూసినట్లయితే ఎన్నో దేశాలండి, 40 దేశాల్లో వెళ్ళి కాన్ఫరెన్స్లు హోస్ట్ చేస్తూ, కాన్ఫరెన్స్లు నడిపిస్తూ కొన్ని లక్షల మంది విదేశాల్లో సువార్తని ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. పూర్వకాలంలో తెల్లోళ్ళు వచ్చి మనకు వాక్యం చెప్పేవారు, ఇప్పుడు నల్లోడు వెళ్ళి తెల్లోళ్ళకి వాక్యం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంక తెల్లోళ్ళు మనకు అవసరం లేదు ఇండియాకి రావడానికి, వాళ్ళ అవసరమే లేదు. ఇప్పుడు నల్లోలైన నేను కానీ, నాతో పాటు ఇమాన్యుయల్ కానీ, లేకుంటే ఇలాగా ఇక వ్యక్తులు మేము వెళ్ళి లోకమంతటికి దేవుని సువార్తని ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందండి.
అందుకని దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏ లోకంలో ఏ ప్రాంతం వెళ్ళమన్నా ఆ ప్రాంతం వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుడు నన్ను జపాన్కి వెళ్ళమన్నాడు. జపాన్కి వెళ్ళి ఒక పెద్ద కాన్ఫరెన్స్లు 3 సార్లు మిషనరీ యాత్రకు వెళ్ళి జపాన్లో పెద్ద కాన్ఫరెన్స్లు చేయడానికి దేవుడు కృప చూపించాడు. సౌత్ కొరియాలో కొన్ని వేల మంది ప్రజల మధ్యలో కాన్ఫరెన్స్ చేయడానికి కృప చూపించాడు. లోకము లేని అతిపెద్ద ముస్లిం స్టేట్ ఏదంటే మెయిదాన్ అని ఇండోనేషియాలో. అలాంటి మెయిదాన్ అనే ప్రాంతంలో ఒక పెద్ద స్టేడియంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఇండోనేషియా యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఇలాగ అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, కెనడా దేశం, ఇలాగ అనేక దేశాల్లో సువార్త ప్రకటిస్తూ రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటేనే ఇది దేవుని ప్లాన్ అని మీరు నమ్మాలి. ఈరోజు ఏ రోగం ఉన్నా మీకు బాగైపోతుందండి. మీరు ఎలాంటి ప్రాబ్లంతో మీరు వచ్చినా మీరు నమ్మినట్లయితే దేవుని కార్యమని ఈ రాత్రి మీరు చూస్తారు. ఈ రాత్రి ఎవరికైతే పిల్లలు లేరో తప్పనిసరిగా అండి గంపడు పిల్లలు మీకు పుట్టబోతున్నారండి. ఒకరిద్దరు నేను నమ్మనండి, ఒకరిద్దరికి నేను ప్రార్థన చేయడానికి అమలాపురం నుంచి రాలేదు. కనీసం 1/2 డజన్ పిల్లలకి అంటానంటే ఈ రాత్రి నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. మీకు ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలు కాదు, గర్భ ఫలము లేని వారికి ఈ రాత్రి దేశయ్య ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎలాంటి రోగమైనను ఈ రాత్రి మీకు స్వస్థత జరగబోతుంది. ఆఖరి వరకు దేవుని వాక్యంని విన్న తర్వాత నేను మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక అంటేనే మీరు ఏం చేయాలంటే చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పాలి. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చేయి పైకెత్తాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనం దేవునికే స్తోత్రాలు చెప్పాలి, నాకు కాదు. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, నీ బిడ్డలు నీ కొరకు కనిపెడుతున్నారు. నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నా స్వరం వద్దు తండ్రి, నేను గొప్ప మేధావిని కాదు. ఈ రాత్రి ప్రభువా, నీ బిడ్డలు నీ స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అద్భుతంతో ఇక్కడి నుంచి వారిని పంపించండి. యేసు నామందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం అని ఒక గ్రంథం ఉందండి. ఈ ప్రసంగి గ్రంథము మీరు ఎప్పుడన్నా తెరిచినట్లయితే ఈ ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. 12 అధ్యాయాలు ఉన్నాయి. సొలొమోను అనే గొప్ప రాజుగారు ఆయన అనేక పుస్తకాలు రాశారు. ఒకటి సామెత గ్రంథము, ఒక పరమగీతములు, లేకపోతే ప్రసంగి గ్రంథము, కొన్ని కీర్తన పుస్తకాలు, కొన్ని కీర్తనలు రాశారు. ఇలాగ ఒక పెద్ద రాజు అయిన సొలొమోను రచించిన అద్భుతమైన పుస్తకాల్లో ఒక పుస్తకము ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథములో మీరు చదివినట్లయితే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో 1వ వచనం నుంచి మీరు చదివితే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుడి కింద ఉన్నది సమస్తము వ్యర్థం అని చెప్తూ ఆయన సొలొమోను ఆయన ప్రసంగికుడిగా ఈ మాటను చెప్తున్నాడు. నా వైపు చూడండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పుస్తకములో ఓపెనింగ్ ఏమంటున్నాడంటే సూర్యుడికున్న కిందున్న సమస్తము వ్యర్థము అంటున్నాడు. ఒకవేళ ఆ కాలంలో సొలొమోన్ గారికి ఆయనకి రాకెట్స్ గురించి తెలియదు, ఇంకా అడ్వాన్స్మెంట్స్ వస్తుందని తెలియదు. ఆయన అనుకున్నాడు ఆయనే పెద్ద జ్ఞాని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంకా జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా సూర్యుడు దాటేసి అనేక ప్లానెట్స్లోకి వెళ్ళి ఫొటోస్ తీయగలిగిన ఒక అద్భుతమైన రీసెర్చర్స్ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క స్పేస్ షిప్లో నుంచి అనేక రకాలైన శాటిలైట్లు పంపిస్తున్నారు. అనేక రకాలైన కెమెరాస్ పంపించి ఆకాశంలో ఉన్న అనేక రకాలైన గ్యాలక్సీస్ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. జ్ఞానం విస్తరిస్తూ ఉంది. అయితే లోకములో కాదు, సూర్యుడి కింద మాత్రం కాదు, ఒక మానవుడు ఎక్కడికి వెళ్ళినా తన జీవితం ఆఖరిగా ముగించిన ఒక జీవితాన్ని చూస్తే సమస్తము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. ఒక మహాజ్ఞాని, బాగా తెలివైన వాడు, లోకాన్ని ఏలిన ఒక మహారాజు అంటాడు సూర్యుడి కింద ఉన్న సమస్తము వ్యర్థము అంటున్నాడు. సూర్యుడి కింద అచీవ్ చేసిన సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. అలాగనే 2వ భాగంలోకి వచ్చినట్లయితే ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రసంగి అంటాడు అన్నిటికీ సమయం ఉంది. ఒక వ్యక్తి పుట్టడానికి, ఒక వ్యక్తి చావడానికి,
ఒక వ్యక్తి నాటడానికి, ఒక వ్యక్తి కోత కోయడానికి, ఒక వ్యక్తి నవ్వడానికి, ఒక వ్యక్తి ఏడవడానికి, ఒక వ్యక్తి పుట్టడానికి, ఒక వ్యక్తి చావడానికి. ఇలాగా భూమిలో ఉన్న ప్రతి వారికి కూడా వేరు వేరే సీజన్స్ ఉన్నాయి. ఒక సీజన్లో నువ్వు సంతోషంగా ఉంటే, ఇంకొక సీజన్లో నువ్వు బాధల్లో ఉంటావు. అంటే దేవుని యొక్క టైమింగ్లో ఏమవుతున్నాయంటే వాటి కార్యాలు జరుగుతున్నాయి అని చెప్తూ ఈ యొక్క సొలొమోను ఈ భూమిలో జరుగుతున్న దేవుని సమయంలో జరుగుతున్న వాటి గురించి ఆయన తెలియపరుస్తూ వస్తున్నాడండి. అది మాత్రం కాకుండా ప్రసంగి గ్రంథములో ఆయన చెప్తున్నాడు, పరలోకములో ఒక సమయం ఉంది, భూమిలో జరిగే కొన్ని విషయాలకి సమయం ఉందని చెప్తూ ఇక లోకములో ఉన్న సమయం గురించి, ద టైం గురించి సొలొమోను వివరిస్తూ వచ్చాడు. మూడో భాగంలోకి వచ్చినట్లయితే ఈ పుస్తకములో ఈ ప్రసంగి అంటాడు, he who loves money will not be satisfied with money అని చెప్తూ ఈ యొక్క ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో రాస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతో తను ఎప్పుడు కూడా తృప్తి పొందలేడంట. మీరు ఈ నెలలో ఒక మంచి జీతం సంపాదించిన తర్వాత, ఆ జీతం వచ్చిన తర్వాత మీరు ఇంకా కావాలి నాకు ఇంకా ఉంటే బాగుండని అనిపిస్తుందేమో, కానీ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పొందలేము అని విషయాన్ని చెప్తున్నాడు. ఇన్ఎవిటబుల్ ఆఫ్ డెత్ అంటే మనము ఆలోచించినట్లయితే మన ముగింపు గురించి మర్చిపోయి ఈ ధనము గురించి, ఈ లోకము గురించి, ఈ ఐశ్వర్యాల గురించి, ఈ అంతస్తుల గురించి మనము కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతున్నామని చెప్పి, అందుకని నిత్యత్వములో కలిగిన ఆ పరలోక రాజ్యం వైపు చూస్తూ మనము బ్రతకాలని చెప్తున్నాడు అన్నమాట. అందుకని యేసుప్రభు అన్నాడు, మొదటి దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ ఇవ్వబడుతున్నాయన్నాడు. అంటే ఈ భూమిలో ఉన్న వాటిని వెతకడం ముందు మనము దేవుణ్ణి వెతుకువారుగా ఉండాలి. అదే ఈ అధ్యాయంలో చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్న ధనముని, ఈ లోకములో ఉన్న విషయాల్ని వెతికి ఆఖరికి ఏమవుతున్నామంటే మనము దేవుణ్ణి మర్చిపోయిన వారుగా మారకూడదు. ఈ డబ్బు, ఈ లోకముల అంతస్తులు, ఈ లోకముల ఆశలు, వీటికి మించింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అన్నమాట. దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి ఇవ్వాల్సిన ఆ ఘనత. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని ఈ లోకస్తుల్లాగా ఆలోచించద్దు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను సృష్టించిన నేను నీకు సమస్తము నీకు ప్రొవైడ్ చేస్తానని దేవుడు మాట్లాడాడు. నీకు సమస్తం ఇస్తాను, నీకు లోటు లేకుండా నేను కాపాడుతానని చెప్పిన తర్వాత దాని వైపే చూస్తున్నావు, కానీ దేవుని వైపు చూడడం మర్చిపోతావు. చాలామంది ఉద్యోగం లేనప్పుడు పాస్టర్ గారు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమంటారు, వ్యాపారం కొరకు ప్రార్థన చేయమంటారు. దేవుడు వారు ఇచ్చిన తర్వాత, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ వ్యాపారం వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని మర్చిపోతారు, దేవుని దగ్గర రావడం మర్చిపోతారు, ప్రార్థన చేయడం మర్చిపోతారు, బైబిల్ చదవడం మర్చిపోతారు. ఎందుకంటే వారి మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ జాబ్ మీద, ఆ ధనము మీద, ఆ ఉద్యోగం మీద, ఇక లోకాన్ని ప్రేమించడం అన్నమాట. అందుకని ఈ లోక జ్ఞానము, ఈ లోక బుద్ధి వైపు నువ్వు వెళ్ళొద్దు, జీవం కలిగిన దేవుని మీద నీ మనసును పెట్టమని చెప్పి మనకి ఈ యొక్క ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, 9వ అధ్యాయము, 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ తర్వాత 5వ విషయం మనం నేర్చుకోవాల్సిందంటే ప్రసంగి గ్రంథంలో ఇంకా మనకి లోతుగా తెలియపరిచే విషయం ఏంటంటే మన జీవితంలో ఆఖరిగా మన అనేది తిరిగి మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు దేవుని యొక్క మాటకి లోబడము, దేవునికి భయపడి ఉండడము, దేవుని యొక్క ఆజ్ఞలకి ఆయన చెప్పిన మాటకి లోబడమని చెప్పి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని రాశాడు. ఎందుకు ప్రసంగి అయినగా సొలొమోను ఈ గ్రంథాన్ని రాశాడని మనకు కూడా ఆలోచనిస్తాం కదా. ఏంట్రా బాబు అంతా వ్యర్థం అంటాడు, ఇలాంటి పుస్తకాన్ని ఎందుకు రాశాడంటారేమో. మనం ఇప్పుడు అసలైన వాడి గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఇంత నేర్చుకున్న తర్వాత ఎందుకు ఈ పుస్తకాన్ని రాశాడని మనకు అర్థమవుతుంది. సొలొమోను అనే వ్యక్తిని మనము చూసినట్లయితే సొలొమోను ఒక మంచి ఫ్యామిలీలో పుట్టలేదండి. సొలొమోను ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పుట్టలేదు. వాళ్ళ అమ్మ దావీదు అక్ర సంబంధం కలిగిందనమాట. అక్ర సంబంధం అంటే దావీదు ఆ యొక్క బెత్షెబాని ఆవిడ ఏం చేశాడంటే ఆవిడని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ బెత్షెబాని ప్రేమించడం మాత్రం కాదు, ఆవిడ యొక్క శరీరాన్ని ఆశించేసి మోగపు చూపుతో ఆవిడతో పాపం చేయడం మొదలుపెట్టాడు. ఊరియాని చంపించేసి ఆఖరికి ఆవిడని తీసుకొని
ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయిందనమాట. అలాంటి సమయంలో మొట్టమొదటి ఒక బిడ్డ పుడతాడు, దేవుడు ఆయన్ని చంపేస్తాడనమాట. ఆ తర్వాత ఈ బెత్షెబా ఏం చేసిందంటే ప్రెగ్నెంట్ అయ్యి ఆ బిడ్డ సొలొమోను పుడతాడనమాట. అంటే ఒక మంచి రిలేషన్షిప్ కాదు. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో వెళ్తే దావీదుకి ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో, రాజుగా అభిషేకించబడ్డాడో, సౌలు తన కుమార్తెని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత వేధించడం మొదలుపెట్టాడు. సౌలు తన కుమార్తెని ఏం చేశాడంటే దావీదు నుంచి దూరం చేయాలని చెప్పి అనేక ప్లాన్లు వేసి విసిగించేసి ఆఖరిగా తన యొక్క కుమార్తెని వేరే వ్యక్తితో వ్యభిచారం చేయమని చెప్పి అలాగా దావీదు నుంచి తన భార్యని దూరపరిచాడు. సౌలు ఎన్నోసార్లు దావీదుని చంపాలనుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో దావీదు తన యొక్క సొంత భార్య అయిన అంటే సౌలు యొక్క కుమార్తెతో కాపురం చేయలేదు కనుక తన మైండ్లో ఒక ప్రేమ కొరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక అందము కొరకు ఎక్స్పెక్ట్ చేస్తూ తన భార్య దగ్గర ఎక్స్పెక్ట్ చేయాల్సినది లేక లోకములకు వెళ్ళి లోక విధానములు వెతకడం చేత దావీదు భయంకరమైన పాపము బెత్షెబాతో చేసేసాడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సొలొమోను అంటే బెత్షెబాతో రెండోసారి ప్రెగ్నెంట్ అవ్వగా ఆ బిడ్డ కలిగిందనమాట. ఆ బిడ్డ పుడితేనే దావీదు అంటాడు, ఈయనకి సొలొమోను అనే పేరును పెడదామని 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. వెంటనే దేవుడు ఆ యొక్క ప్రవక్తను పంపించేమన్నాడంటే అదే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనంలో ఇతనికి సొలొమోను అని పెట్టిన ఈయన్ని దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడని చెప్పి ఇతనికి జెదిద్యా అనే నామకరణం చేసి, ఎందుకంటే ఈయన నా ప్రియమైన వాడు అని చెప్పి దేవుడు సొలొమోనుకి ఒక నామకరణం చేశాడు. అంటే దేవుడు ఒక భయంకరమైన మురికైన కుటుంబంలో పుట్టిన సొలొమోన్ని దేవుడు ఆయనని ప్రేమిస్తున్నాడు అని దేవుడు చెప్పాడు అనమాట. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయము, మనం ఏ ఇంటిలో పుట్టాలి, ఏ కాలంలో పుట్టాలి, ఏ సమయంలో పుట్టాలని మనం ఎక్స్పెక్ట్ చేయము. మనము ఎక్స్పెక్ట్ చేసినా కూడా జరగదండి, అంతే కదా. కొంతమంది ధనవంతుల ఇంట్లో పుడతారు, కొంతమంది పేదవాళ్ళ ఇంట్లో పుడతారు, కొంతమంది వారు ఇష్టం లేని ఫ్యామిలీలో పుడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంట్లో పుట్టానేంట్రా బాబు, ఇంటి కాకుండా వేరే ఇంట్లో పుట్టుంటే బాగునని మీలో చాలామంది తలించి ఉంటారు కదా. అలాగనే సొలొమోను యొక్క కుటుంబం కూడా అలాగనే ఉన్నదండి. వాళ్ళ అమ్మ కథ, వారి అమ్మ ఒక సొంత భర్త గారి కథ, దావీదు ఒక అక్ర సంబంధం కథ, ఇవన్నీ చూసినప్పుడు సొలొమోను చిన్నప్పటి నుంచి అందరు ఏడిపించేవారేమో, సొలొమోను నీకు తెలుసా, మీ నాయన ఎవరు తెలుసా, అసలు మీ అమ్మోళ్ళ అసలైన భర్త ఎవరు తెలుసా అని ఏడిపిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించి చూడండి, ఈ యొక్క మంచి ఫ్యామిలీలో పుట్టిన యొక్క సొలొమోనుకి ఎంత బాధ కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. ఎంత వేధించి ఉంటారు, ఎంత ఏడిపించి ఉంటారు. ఇలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. ఆ చిన్నప్పటి నుంచి కూడా దేవుడు సొలొమోన్ని ప్రేమిస్తున్నానని ఆయనకి జెదిద్యాని నామకరణ చేసిన ఆ దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. చిన్ననాటి నుంచి దేవుని యొక్క చిత్తాన్ని వెతకడం మొదలుపెట్టాడు దేవుని బిడ్డలారా. అందుకని తన జీవితంలో తను ఏం చేశాడంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు చదివినట్లయితే ఆఖరిగా దావీదు అనుకున్నాడు సొలొమోన్ని రాజు చేద్దామని నిర్ణయం చేశాడు. సొలొమోన్ని రాజుగా చేద్దామని నిర్ణయం చేసిన తర్వాత సొలొమోన్ ఏం చేస్తాడంటే తను దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఆయన ఒక నిర్ణయం చేయడానికి ఆయన ఒక దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. సాధారణంగా ప్రార్థన చేసినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే చాలామంది ఈ యొక్క ప్రార్థన ఎలాంటి అడుగుతారంటే, ప్రభువా నేను రాజు అయ్యాను కాబట్టి నా శత్రులందరినీ నాశనం చేయి, నాకు చాలా డబ్బులు ఇవ్వు, నేను చాలా గొప్పోడిని అవ్వాలి, ఈ సృష్టిలో నాలాంటి రాజు ఉండకూడదు, నన్ను చూస్తే శత్రువులు భయపడిపోవాలి, ఇలాగ ప్రార్థన చేస్తారు. కానీ సొలొమోను ఒక మంచి ఫ్యామిలీలో పుట్టకపోయినా తను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడా, జీవం కలిగిన దేవుడా, నన్ను రాజు చేయాలనుకుంటున్నావు కాబట్టి ఈ ప్రజల్ని నడిపించినట్లుగా నాకేమివ్వము, జ్ఞానం ఇవ్వము. సామెత గ్రంథంలో ఇదే సొలొమోను రాజు అంటాడు, ఏమంటాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి జ్ఞానానికి మూలము అంటాడు. అంటే దేవునికి భయము భక్తి కలిగిన వాడికి జ్ఞానముకు ఒక కార్నర్, అంటే ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఒక వ్యక్తికి జ్ఞానం రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి,
దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తున్నాడంటే ఆయనకి దేవుడికి ఆయన భయము భక్తి కలిగి ఉండాలి. అలాగనే సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడా నాకు జ్ఞానము దయచేయి, నీ ప్రజల్ని నడిపించడానికి అని ప్రార్థన చేయగా, అలాగనే దేవుడు ఏం చేశాడంటే తనకి జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతని అంత ఇచ్చేసాడనమాట. దావీదు ఒక జీవిత కాలం అంతా యుద్ధం చేశాడు, కానీ సొలొమోను తన జీవితంలో ఒక్క యుద్ధము కూడా చేయలేదు. ఎందుకంటే చాలా తెలివైన వాడు, మహాజ్ఞాని, ప్రజలందరినీ ఆకర్షించాడు. దావీదు ఒక జీవితంలో మంచి జ్ఞానం కలిగిన వాడుగా మారాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆయన ఉన్న దేశంలో మాత్రం కాదు, చుట్టుండే దేశాల్లో ఈయన జ్ఞానము గురించి ఆలోచిస్తున్నాడు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనడానికి ఈయన సొలొమోను మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు. సామెత గ్రంథంలో సొలొమోను అంటాడు, బంగారం అమ్మి ఏమి సంపాదించుకోమంటున్నాడు? జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. ఆస్తులు అమ్మి జ్ఞానం సంపాదించుకుంటున్నాడు. జ్ఞానం అనేది చాలా విలువైంది, జ్ఞానం సంపాదించుకోవడం అనేది చాలా విలువైంది. కాబట్టి యవనస్తులకి నేను కోరేది ఏంటంటే సొలొమోను లాగా మనము జ్ఞానము కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. జ్ఞానం అనేది యూనివర్సిటీస్లో దొరకదు, జ్ఞానం అనేది కాలేజీలో దొరకదు, జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది అన్నమాట. కాబట్టి మనకి దేవుని దగ్గర నుంచి జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. దేవుని నమ్ముకున్న మనము మహాజ్ఞానిగా ఉండాలి. దావీదు చూడండి, ఆయన యవన కాలములోనే దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేసి ఆయనకి జ్ఞానం ఇవ్వడం చేత అంచులుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. పాత నిబంధనలో ఉన్న యోసేపునికి దేవుడు జ్ఞానం ఇవ్వడం చేత ఎంతో పెద్ద కష్టకాలములో, కరువైన కాలములో ఆ యొక్క ఫరో రాజుకి ఆలోచన ఇచ్చి ఒక సెకండ్లో ఆయన ప్రైమ్ మినిస్టర్గా మారాడు. మీరు చూసినట్లు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఒక గవర్నర్గా మారారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు ఉన్నతమైన గవర్నర్స్గా మారారు. ఎందుకు ఇంత గొప్ప కార్యాలు చేశారంటే జ్ఞానముని సంపాదించుకోవడం. దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఒక అనాథి, అయితే అనాథిగా ఉన్న ఎస్తేరు ఒక రాణి స్థాయికి ఎందుకు వచ్చిందంటే దైవికమైన జ్ఞానము లోకములో అన్ని జ్ఞానానికి మించినదండి. కాబట్టి దేవుని బిడ్డలకి అధికంగా కలగాల్సింది ఏంటి? జ్ఞానము. జ్ఞానం కలిగి ఉండాలి. మనము ఎప్పుడైతే జ్ఞానము కలిగి ఉంటామో మనము ఉన్న స్థలములో జ్ఞానము గట్టిగా మాట్లాడుతుందండి. ప్రజలు మనల్ని గౌరవిస్తారు, ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలారా, మా నాన్నగారు అలాగేనండి, చిన్నప్పటి నుంచి జ్ఞానం పొందుకోవాలని చిన్నప్పటి నుంచి ఒక మంచి ఆంగ్లో స్కూల్లో జాయిన్ చేశారు. నేను డిగ్రీ చదువుకున్నాను, ఆ తర్వాత ఎంఎస్సికి ఆ యొక్క కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత సెరంపూర్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశాను, ఇంకా చదువుతూనే ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం అనేది మనం ఏదో సంపాదించడానికి కాదు, జ్ఞానం అనేది మన కెపాసిటీని బిల్డ్ చేసుకోవడానికి, జ్ఞానం అనేది మన శక్తిని బిల్డ్ చేసుకోవడానికి, జ్ఞానం అనేది జ్ఞానం కలిగిన వాడి చేతుల్లో ఏది పెట్టినను దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. జ్ఞానం అనేది ఒక విజన్ కలిగి ఉంటారు. జ్ఞానం కలిగిన వ్యక్తికి ఒక గోల్స్, ఒక అచీవ్మెంట్ చేయాలని ఒక కళ ఉంటుంది. జ్ఞానం లేని వ్యక్తి ఏం చేస్తాడు? తనకి ఇచ్చిన దాంట్లో దాన్ని ప్రయోజకులుగా చేయడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి ఒకే తలాంతు ఇచ్చాడు. 5 ఉన్నవాడు 10గా చేసుకున్నాడు, ఎందుకంటే జ్ఞానవంతుడు. 2 ఉన్నవాడు 4గా చేసుకున్నాడు. 1 ఉన్నవాడు బుద్ధిహీనుడు కనుక భూమిలో పాతి పెట్టాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగిన వ్యక్తి రోజుకి నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలండి. జ్ఞానం అనేది ఏదో మనమేదో అలా పుస్తకాలు చూస్తే వచ్చేస్తుంది అనుకుంటారు. కొంతమంది ఎగ్జామ్ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగని ఇలాగంటూ ఉంటారు. నా క్లాస్మేట్లు అలాగనే ఎగ్జామ్ టైంలో ఇలాగ అంటాడు. ఏం చేస్తున్నారంటే జెరాక్స్ చేసి లోపల ఫీడ్ చేస్తున్నాను అన్నాడు. అలాంటి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయిపోతారండి. ఇంక అసలు లైఫ్లో ఏ అటెంప్ట్స్ చేసినా ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే జ్ఞానం సంపాదించాలంటే దాన్ని ప్రేమించాలా, జ్ఞానం సంపాదించాలి, దాన్ని ప్రేమించాలా. మీకు హిందీ నేర్చుకోవాలంటే హిందీ సబ్జెక్ట్ని ప్రేమించాలి, హిందీ టీచర్ని ప్రేమించాలి. నాకు 6 భాషలు వచ్చండి. ఐ కెన్ స్పీక్ ఇన్ కన్నడ, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు, ఐ కెన్ స్పీక్ ఇన్ తమిళ్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంకేమున్నాయి మలయాళం, ఐ కెన్ స్పీక్ ఇన్ హిందీ. అన్ని లాంగ్వేజ్ వచ్చాయి. ఎందుకంటే సౌత్ ఇండియాలో నేను ఆ యొక్క కేజీఎఫ్లో పుట్టాను కాబట్టి అన్ని లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకున్నానంటే నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇష్టం కాబట్టి వాళ్ళు మాట్లాడే భాషను నేను నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను. మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని నేర్చుకుంటాం. అన్ని సబ్జెక్టులు నేర్చుకొని హిందీలో ఫెయిల్ అయిపోతే ఎక్కడ ఉంటావు? 10th గ్రేడ్లోనే 30 సంవత్సరాలైనా
40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఆ 10th స్టాండర్డ్లో ఉండిపోతావు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నువ్వు ప్రేమించలేదు కాబట్టి. జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా మారుతాడు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది, తన చేతలారా తన ఇంటిని కూలగొట్టుకుంటుందంట. దేవుని బిడ్డలారా, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మీరు జ్ఞానముతో బిహేవ్ చేయాలి. ప్రతి భర్త, నువ్వు ఇంటికి శిరస్సై ఉన్నావు గనుక నువ్వు మహాజ్ఞానివై ఉండాలి. ఎప్పుడైతే తండ్రి జ్ఞానవంతుడిగా ఉంటాడో ఆయన భార్య కూడా జ్ఞానవంతురాలుగా ఉంటుంది, ఆయన బిడ్డలు కూడా జ్ఞానవంతురాలుగా ఉంటారు. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త తన భార్యకి శిరస్సై ఉన్నాడు అన్నాడు. భర్త జ్ఞానవంతుడైతేనే బాడీ కూడా జ్ఞానం ఉంటుంది. భర్తకి బ్రెయిన్ పనిచేయలేదు అనుకోండి, ఏమవుద్ది, బాడీ ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటుంది. భర్తకి ఎప్పుడైతే మంచిగా పనిచేస్తుందో భార్య కూడా బాగానే పనిచేస్తుంది. కాబట్టి భర్త అయిన మనము మహాజ్ఞానిగా మారాలి. ఎప్పుడైతే మనం జ్ఞానమును సంపాదించి జ్ఞానం కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన విధానంలో మనం ప్రవర్తిస్తామో ఆటోమేటిక్గా మనకి బాడీ అయినా మీ భార్య కూడా జ్ఞానవంతురాలుగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే భర్త భార్యలు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఒక అండర్స్టాండింగ్లో బ్రతుకుతారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ పిల్లలు కూడా మహాజ్ఞానిగా మారుతారు. అందుకే 127 కీర్తనలు అంటాడు, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంది అంటాడు. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడంటే తండ్రి యేసు ప్రభుతో కలిసి ఆ బల్ల మీద కూర్చున్నప్పుడు, దేవుని మందిరములో ఒలివ మొక్క ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి జ్ఞానం సంపాదించడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు తాపీ మేస్త్రి అయితే ఈ సంవత్సరం నుంచి ఒక కాంట్రాక్టర్గా మీరు మారాలి. జ్ఞానము ఇట్ విల్ ఎలివేట్ యూ. జ్ఞానం నిన్ను గొప్పోడు చేస్తుంది. ఒకవేళ మీరు పెయింటర్ అనుకోండి, పెయింటింగ్ కాంట్రాక్టర్గా మారాలి. పెయింటర్గా జీవితకాలం అంతా ఇలా కొట్టుకుంటున్నావు అంటే కారణము నీకు జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్న వ్యక్తి రోజు రోజుకి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. జ్ఞానం లేని వ్యక్తి ఉన్న స్థలం లేని ఆగిపోతాడు. జ్ఞానం లేని స్థలములో గ్రోత్ ఉండదు. జ్ఞానం కలిగిన వ్యక్తి అతన్ని ఎక్కడ పెట్టినా అక్కడ గొప్పోడైపోతాడండి. 4 రకాల నేలలు ఉన్నాయంట. ముళ్ళ నేల, రాటి నేల, మార్గంలో పడడం, మంచి నేల. ఈ ఏ నేలని ఒకసారి మీరే డయాగ్నోస్ చేసుకోండి. నాది ఏ నేల? ఏ నేల అయితే పూర్వకాలంలో యేసు ప్రభు కాలంలో మంచి టూల్స్ లేవండి. ఇప్పుడు అన్నీ సెటిల్ చేసేయచ్చు. రాటి నేల అనుకోండి, పెద్ద బాంబు పెట్టేయండి, కొండరాలన్నీ బద్దలైపోతాయి, అన్నీ ఎక్స్పోర్ట్ చేసేయండి, దాంట్లో మంచి మెన్యూర్తో నింపండి, పంటేసేసేయండి. ఒక 10 అడుగులు రాయి అంతా కొట్టిపడేసేయండి, మట్టితో నింపండి, పని చేసేయండి. నేను జపాన్కి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. అక్కడ కలిగిన భయంకరమైన బాంబు, ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన విపత్తు నుంచి వారి నేలంతా పాడైపోయింది. బట్ అదే నేలని మరలా వాళ్ళు పండించుకుంటున్నారు. ఇది నేను చేయలేనండి, ఇది నా గుండె కాదండి, ఇది నేను చేయలేను అంటే కారణము మీకు జ్ఞానం లేక కాదు, మీరు సోమరు కనుక మీరు చేయలేకపోతున్నారు. మీరు దాన్ని ఇష్టపడట్లేదు కనుక మీరు చేయలేకపోతున్నారు. మీకు ఆ ఛాలెంజ్ ఇష్టం లేదు కనుక చేయలేకపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇస్తే 10గా మార్చుకున్నాడంట. 2 ఉన్నవాడు 4గా మార్చు. 1 ఉన్నవాడు ఆయన ఏం చేశాడంట, భూమిలో పాతి పెట్టాడంట. ముళ్ళులు ఉన్నాయనుకోండి, ఏం చేయండి, మీరు కొట్టలేకపోతే జేసీబీ తీసుకుని లాగేసేయండి, పడేయండి, వేరులతో పట్టి లాగేయండి, ఆ భూమిని దున్నండి, నీళ్లు పాతి పెట్టండి, మంచి మెన్యూర్ వేయండి, పండించండి. ఇప్పుడు దారి ఉందనుకోండి, దారిలో వేసిన విత్తనాలు అన్నారు, వెంటనే ఏం చేయండి, మంచిగా దున్నేయండి, ఆ యొక్క కాంపౌండ్ వేసేయండి. ఎవడంటే వాడు రాకుండా, ఎవడంటే వాడు తొక్కకుండా దాన్ని కాంపౌండ్ వేయండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏం ప్రాబ్లం ఉందండి ఇప్పుడు? అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మంచి నేల ఉందనుకోండి, దాన్ని కూడా ఫెన్సింగ్ వేయండి, చక్కగా పండించండి. యేసు ప్రభు కాలంలో వాళ్ళకి అంత జ్ఞానం లేదు. ఈరోజు మనకి టూల్స్ ఉన్నాయండి. ఈరోజు మనకు అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ నేలగా ఉన్నారో ఈ యొక్క సంవత్సరం నుంచి మీరు బహుగా ఫలించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు బెంచ్ స్కూల్లో నేను మాట్లాడుతూ ఆ యొక్క స్టూడెంట్స్తో మాట్లాడుతూ అన్నాను, ఒక వ్యక్తి దగ్గరికి 2 ప్లేట్లు తీసుకొస్తున్నాం. ఒక ప్లేట్లో 1 కోటి రూపాయలు తీసుకొస్తున్నాం. ఒక్కొక్క ప్లేట్లో ఒక బనానాస్ తీసుకొస్తున్నాం. ఈ కోతిని కూర్చోబెట్టి, కోతి నీకు ఏమి కావాలి అంటే ఏం తీసుకుంటుంది? బనానాస్ తీసుకోండి. మీరంతా చాలా తెలివైన వాళ్ళండి. మీకు అందరికి అర్జెంటుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీసుకెళ్ళి మీ అందరూ PhD ఇచ్చి అందరూ డాక్టర్లు చేసేయాలండి. ఈ మధ్యకాలంలో పాస్టర్లు ఎక్కువ మంది డాక్టర్లు అయిపోతున్నారు.
ఆపరేషన్ చేయలేరు, ఒక ప్రసంగాలు చేయలేరు, డాక్టర్లు ఎక్కువ మంది అయిపోతున్నారు. ఒక కోతి చేతికి, ఒక కోతి ముందు గంపడి బనానాస్ పెట్టి గంప నిండి ₹1 కోటి పెడితే ఏది చూసి చేస్తుంది అన్నారు మీరు? బనానాస్ అన్నారు. ఎందుకంటే బనానాస్ వెంటనే తినేయచ్చు, వెంటనే పొట్ట నింపుకోవచ్చు. ఇప్పుడు ఒకటి తినొచ్చు, రేపు ఒకటి తినొచ్చు, ఎల్లుండి ఒకటి తినొచ్చు, మమ్మీకి ఒకటి, డాడీకి ఒకటి, తిన్న తర్వాత అయిపోయినాయి. బట్ ₹1 కోటి ఎన్ని బనానాస్ వస్తాయి? కొన్ని లక్షలు వస్తాయి కదా, కొన్ని లక్షల బనానాస్ వస్తాయి. ఆలోచించి చూడండి, దేవుని బిడ్డలైన మనము రోజు జీతకి, రోజు పూటకి వ్యాపారం, రోజు కూలి సంపాదించి ఏ పూటకి ఆ పూటకి తినే బనానాస్ లాగా మనం మారకూడదండి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? తను విస్తరిస్తాడండి. తూర్పు పరమట ఉత్తరం విస్తరిస్తాడు. నేనైతే ఏం చేస్తానంటే, నాకు బనానాస్ వద్దండి, నాకు ₹1 కోటి కావాలంటాను. ఎందుకంటే ఆ ₹1 కోటి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఆ ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకులో 6.5 ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అంటే ₹6.5 లక్షలు ఇస్తారు. అంటే యావరేజ్గా నెలకు ₹55,000 పని చేయకుండా నాకు వచ్చేస్తుంది. అంతే కదా, నా డబ్బులు అస్సలు అక్కడే ఉంది. ₹55,000 బడ్జెట్ వేసుకుంటాను. కరెక్ట్గా ఒక ₹10,000 రెంటెడ్ హౌస్ తీసుకుంటాను. ఇంకా 45,000 ఉంది. చక్కగా పాస్ట్గా 25,000కి భోజనం చేస్తాను. మిగతా 15,000 ఉంది. మిగతా అన్నీ కూడా ఖర్చులు చూసుకుంటాను, ఆరాంగా ఉండిపోతాను. దాన్ని అలా పక్కన పెట్టేసి ఇంకొక ₹1,00,000 సంపాదించడానికి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేదంటారా, ఆ డబ్బులు తీసుకువెళ్ళి ఒక పెద్ద షాపింగ్ సెంటర్ పెట్టేసి దాంతో వ్యాపారం చేసుకొని ₹1 కోటిని ₹2 కోట్లుగా, ₹2 కోట్లని ₹10 కోట్లుగా మారేస్తాం. కొంతమంది అలా చేయరండి. చన్నా బ్రదర్స్కి వెళ్ళిపోతారు, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళిపోతారు. ఊరకొచ్చిన డబ్బు కదండి, వెంటనే అంతా చేసేసి ఇల్లంతా షాపింగ్ సెంటర్ లాగేసి ఆ పట్టు చీర, కట్టుకున్న పట్టు చీర ఎన్ని రోజులు తిరుగుతామండి? అది ₹20,000 పట్టు చీర డైలీ కట్టుకుంటే ఎలా ఉంటుంది? చన్నా బ్రదర్స్ యూనిఫామ్ లాగా ఉంటుందండి కదా. డైలీ ఏంటమ్మా ఇదే బట్టలు కట్టుకున్నాం, ఇది ₹20,000 అనే దాని విలువ ఉండదు. దేవుని బిడ్డలారా, అదే బైబిల్ చెప్తుంది, మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయండి. దేవుని బిడ్డలుగా మనము వ్యాపారాలు చేయాలి. దేవుని బిడ్డలుగా మనం ఇన్వెస్ట్ చేయాలి. దేవుని వాక్యములో మీరు చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా అలాగా మీరు వరుసగా చూసుకుంటూ వస్తుంటే అందరూ కూడా బిజినెసే చేశారండి. మనం ఏం చేస్తున్నామంటే ఈ కోతిలాగా బనానాస్ తెచ్చేసుకొని ఇంట్లో తినేసి మరుసటి పూట కొరకు ఏడుస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది మనం ఇన్వెస్ట్ చేయాలని. దేవుని వాక్యం చెప్తుంది ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేస్తాడు. తన తలాంతుల్ని మెరుగుపరుచుకుంటాడు, తన టాలెంట్స్ని మెరుగుపరుచుకుంటాడు, తను ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాడు. దేవుని బిడ్డలారా, అలాగనే సాలొమోన్ జీవితంలో మనం చూసినట్లయితే తను మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ ఏం చేశాడంటే దేవాలయం కట్టడానికి నిర్ణయం చేశాడు. మొట్టమొదటి విషయం అండి. తన దేవుని మందిరాన్ని కట్టాడు. ఎన్నో వేల ఆ యొక్క జంతువులు తీసుకొచ్చి బలిపీఠం మీద బలులు ఇచ్చాడు. చాలా అందరం కట్టాడు. ఆ తర్వాత దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత నాకు అందమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇలాగ మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన తీర్పు తీర్చాడంట. 2 స్త్రీలు వచ్చి ఒక బిడ్డను తీసుకొచ్చి, ఈవిడంటుంది నా బిడ్డ, ఆవిడంటుంది నా బిడ్డ. అలాగైతే రాసైన సొలొమోను ఒక మాటలో తీర్చేశాడండి వాళ్ళిద్దరికి తీర్పు. ఏంటంటే ఈ బిడ్డను 2గా కట్ చేసి ఆవిడికి సగం ఈవిడికి సగం ఏమంటే, ఒక తల్లి అంటుంది, అయ్యా ఆ బిడ్డని కట్ చేయొద్దు, ఆ బిడ్డను ఆవిడికి ఇచ్చేయండి అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుందంట. సింపుల్ తీర్పు అండి, సింపుల్ తీర్పు. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో ఆవిడ ఎవరైతే ఆ బిడ్డని చంపేసి ముక్కలు ఇవ్వమన్నదో ఆవిడని తీసి చెరసాల వేశారు. అసలైన తల్లి చేతుల్లో బిడ్డను ఇచ్చాడు. ఎందుకంటే తీర్పు తీర్చడంలో కూడా జ్ఞానం కావాలి కాబట్టి సొలొమోను మహాజ్ఞాని అయ్యాడు. ఆఖరికి ఏమయ్యాడంటే తన జీవితంలో ఆ దేశంలో ఉన్నతమైన జ్ఞాని అవడం చేత ఆఖరికి అన్ని దేశాల నుంచి వచ్చి రాజులు రాణిలు వచ్చి ఆయన జ్ఞానం గురించి ఒక యూనివర్సిటీ లాగా చదవడం మొదలు పెట్టారండి. ఇప్పుడు వరకు బాగానే ఉంది సొలొమోన్ జీవితంలో. అయితే సొలొమోన్ జీవితంలో మొదటి రాసిన గ్రంథం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివినప్పుడు దేవుడు అప్పటికే ఆయన ఆజ్ఞాపించాడు. ఏంటంటే పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, పరాయి స్త్రీని పెళ్లి చేసుకోవద్దు, పరాయి స్త్రీతో కాపురం చేయొద్దని దేవుడు ఆయనకి ముందుగా ఆజ్ఞాపిస్తే ఆయన జ్ఞానాన్ని తప్పుగా వాడడం మొదలుపెట్టాడండి. ఈరోజు ఎంతమంది వారి జ్ఞానాన్ని తప్పుగా వాడుతున్నారు, ఎంతమంది వారికి ఇచ్చిన ఆర్థికమైన వనరుల్ని తప్పుగా వాడుతున్నారు, ఎంతమంది వారికి ఇచ్చిన అందాన్ని తప్పుగా వాడుతున్నారు, ఎంతమంది వారి జీవితాల్లో దేవుడిచ్చిన విలువైన విషయాలని తప్పుగా వాడుతున్నారు.
బెల్షాజర్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో దేవుడు ఎందుకు మెనే టెర్కెల్ ఉర్ఫాసిన్ అని రాయడం జరిగింది తెలుసా? ఎందుకంటే దేవుని యొక్క మందిరములో ఉన్న యెరూషలేములో ఉన్న ఆభరణాలు, ఆ బంగారపు ఆభరణాలు తీసుకొచ్చి బెల్షాజర్ ఎప్పుడైతే తాగుడు కొరకు వాడడం మొదలు పెట్టాడో దేవుని హస్తం దిగి వచ్చి మెనే టెర్కెల్ ఉర్ఫాసిన్ అని రాశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని ఘనతగా మనం వాడాలి. మన ఘనత కాదు, మన కుటుంబాన్ని ఘనతకు పక్కన పడేసి దేవుని ఘనతగా మనము మారాలి. దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినానో ఇది దేవుని చిత్తమా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. అయితే సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన ధనము, దేవుడిచ్చిన పేరుని ఏం చేశాడంట? మిస్యూజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎంత మిస్యూజ్ చేయడం మొదలు పెట్టాడంటే, ఆయన మొదటి రాసుల గ్రంథం 11వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదివినట్లయితే అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ అలౌడ్ ఇస్ ఎంతమంది అంట, ఆయన ఏం చేశాడంటే అన్యుల స్త్రీల్ని పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టాడండి. అన్యుల స్త్రీల్ని, పర్వాలేదులే అన్యుల స్త్రీల్ని పెళ్లి చేసుకోవాలి. ఒక భార్య కాదండి, సొలొమోనుకి 300 భార్యల్ని పెళ్లి చేసుకున్నాడండి. 700 ఉపపత్నుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎంత ఘోరం ఆలోచించండి. దేవుడు ఆయనకి అప్పటికి వాగ్దానం చేశాడు, నాయనా నువ్వు ఏదైనా చేయగాని అన్యుల స్త్రీల్ని పెళ్లి చేసుకోవద్దని దేవుడు చెప్తే సొలొమోను తెగించి ఒక భార్య కాదండి, 2 భార్యలు కాదు, 300 భార్యల్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడండి. జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చిన ఘనతని తన సొంత రీతికి మార్చుకోవడం మొదలు పెట్టాడండి. తన సొంత ఎంజాయ్మెంట్ కొరకు వాడడం మొదలు పెట్టాడండి. ఆఖరిగా దేవుని మాటకు లోపడకుండగా 300 భార్యలు, 700 ఉపపత్నులు. ఆలోచించి చూడండి, ఈ భూమిలో ఎవ్వరూ కూడా అలా పెళ్లిళ్ళు చేసుకోలేదండి. ఒక భార్యతో కాపురం చేయాలంటేనే ఎంత ట్రైనింగ్ అవసరం తెలుసా? ఎంత ట్రైనింగ్ అండి, ఎంత ఎగ్జామినింగ్ చేసుకోవాలి. ఒక భార్యతో కాపురం చేయాలంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలండి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. ఖబర్దారని డైలీ ఇలాగ అద్దంలో చూసుకొని ఖబర్దారని చెప్పుకోవాలి. పాపం గుమ్మం తట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. భార్యకి ఇష్టం లేని విషయాలు చేస్తున్నామని చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ షుగర్ చెక్ చేసుకునే కన్నా ఎక్కువగా మన భార్య సంతోషంగా ఉందా లేదా అద్దంలో చూస్తూ ఉండాలండి. అలాంటిది 300 భార్యలు, 700 ఉపపత్నులు. ఆలోచించి చూడండి, ఈయన జీవితంలో నుండి 1000 మంది స్త్రీలతో ఈయన బ్రతుకుతున్నాడు. ఒక స్త్రీ దగ్గర రావడానికి కనీసం 4 సంవత్సరాలు పడుతుందండి. ఇంతమందితో కాపురం చేస్తున్నాడు. సొలొమోనుకి దేవుడిచ్చిన మిషన్ ఏంటి? సొలొమోనుకి దేవుడిచ్చిన జీవితం ఏంటి? సొలొమోనుకి దేవుడిచ్చిన స్థానం ఏంటి? సొలొమోను పట్ల దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటి? ఆఖరికి ఏం చేశాడు? ఇంతమంది అన్యుల స్త్రీల్ని పెళ్లి చేసుకోవడం చేత తన జీవితంలో ఎంత ఘోరమైన రీతిలో మారిపోయాడంటే దేవునికి విరోధమైన వ్యక్తిగా మారడం మొదలుపెట్టాడంట. ఎంత గొప్ప జ్ఞానివైనను, ఎంత గొప్ప పొలిటీషియన్ అయినను, ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినను, ఎంత పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ అయినను, నువ్వు జీవం కలిగిన దేవుని యొక్క మాటకి లోబడకుండగా 2 వేషాలు వేసినట్లయితే దేవుని తీర్పు తప్పనిసరిగా నీ మీదకి వస్తుంది. ఆదివారమేమో మత్తయ్య, సోమవారమేమో మునియప్ప నీ పేరు. ఆదివారమేమో మార్తమ్మ, సోమవారమేమో మునియమ్మ నువ్వు. నేను ఏమి చేయాలి నాకు అర్థం కాదు. ఆదివారమేమో సిలువేసుకుంటావు, సోమవారం నుంచి వేరే చేసుకొని తిరుగుతున్నావు నీ బ్రతుకులో. సొలొమోను కూడా అలాగనే తయారైపోయాడు. ప్రారంభంలో అన్నాడు, చిచి అలాగ నేను ఏ స్త్రీకి లొంగిపోను, నేనేమనుకుంటున్నావు మహాన్యాన్ని, ఏమనుకుంటున్నావు నాకు ఎంత తెలివి ఉందో తెలుసా అనుకున్నాడు. ఈ స్త్రీ యొక్క మోగములో పడిపోయి ఆఖరికి ఏం చేశాడంటే అన్యుల విధానములో పాటించడం మొదలుపెట్టాడు. అన్యుల పూజలు చేయడం మొదలుపెట్టాడు. అన్యుల దేవతలను తీసుకురావడం మొదలుపెట్టాడు. అన్యుల యొక్క విగ్రహ ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఒక రాజుగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రజలందరి ముందు అన్యుల దేవతల్ని ఆరాధన చేయడం మొదలుపెట్టాడండి. ఎంత ఘోరం ఆలోచించోడండి. బైబిల్ గ్రంథం పట్టుకుంటావు ఆదివారము, నా అంత పరిశుద్ధురాలు ఎవరు లేరంటావు, నా అంత భక్తి ఎవరికి లేదంటావు. నీ యొక్క చర్చ్ నుంచి బయటికి రాకముందే నీ మనసు ఎక్కడుందో ఆలోచించోడు. కొంతమంది ఆ ప్రభు బల్ల తీసుకుంటుంటే ఆ ఎదుటున్న వ్యక్తిని చూసి చూడు వీడు బల్ల పొందుకుంటున్నాడు, ఆయన బల్ల తీసుకుంటే ఏంటి, ఆయన ప్రభు బల్ల తీసుకోకపోతే నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఒక జడ్జివి,
అక్కడ కూర్చొని ఆర్డర్ ఆర్డర్ అన్నట్టుగా ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవట్లేదు, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, మనకెందుకు వచ్చిందండి ఇవన్నీ? జీవం కలిగిన దేవుని బిడ్డగా ఒకటి జీవం కలిగిన దేవుని కొరకు బ్రతకాలి, లేకపోతే లోకంలో కలిసిపో, లోకంలో కలిసిపో, నరకానికి సంతోషంగా వెళ్ళిపో. నీ ద్వారా సంఘానికి లాభం లేదు, నీ ద్వారా దేశానికి కూడా లాభం లేదండి. దేవుడు కావాలి, సైతాను కావాలని చెప్పి ఇటేమో యేసు ప్రభుని ఎక్కించుకుంటావు, ఇటేమో లూసిఫర్ని ఎక్కించుకుంటావు, రెండు వైపులు డాన్సులు వేస్తుంటే నువ్వు ఎక్కడ వెళ్తావు? ఆఖరికి నీ బ్రతుకు, నీ జీవితం ముగించే లోపలికి నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఒక తాటి మీద మనం నిలబడాలి, క్రీస్తు కొరకు మనం జీవించాలి. దేవుడు అప్పటికి ఈ యొక్క సొలొమోనుకి ముందుగా ఆయనకి వార్నింగ్ చేశాడు, నాయనా నీ దగ్గరికి ఒకలాంటి సైతాన్ వస్తుంది, ఈ యొక్క ఆడ స్పిరిట్ వస్తుంది, ఈ యొక్క స్త్రీని, అనేక స్త్రీల్ని నువ్వు ఏం చేస్తున్నావు, అన్యుల స్త్రీని పెళ్లి చేసుకుంటావంటే ఏం చేశాడు? దేవుని మాటకి వ్యతిరేకంగా బ్రతికాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులండి అన్యుళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళైన తర్వాత మారిపోతారు. పాస్టర్ గారు, సొలొమోను లాంటి మహాజ్ఞాని అనండి అమ్మ, బైబిల్ చెప్తుంది సొలొమోను లాంటి జ్ఞాని మరలా పుట్టడంటండి. అలాంటి జ్ఞానియే పోయాడండి, అమ్ముడు పోయాడండి, ఈ స్త్రీలకు అమ్ముడు పోయాడు. నువ్వు ఒక పెద్ద బిస్కెట్వి, నువ్వు పెద్ద బిస్కెట్, ఇలాగంటేనే వెళ్ళిపోతావు, కొడకొడకొడకొడ వెళ్ళిపోతావు. సొలొమోను లాంటి మహాజ్ఞాని అండి, అలాంటి జ్ఞానియే సైతానికి లొంగిపోయాడంట. అలాగైతే ఇంకెంత మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఆలోచించి చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది యూ కెనాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక ప్రజలతో మనము సమానంగా ఉండడానికి వీలు లేదు, ఈ లోకస్తుల్లో కూర్చోవడానికి వీలు లేదు. అందుకని కీర్తనకారుడు ఆ కీర్తనలు మొదటి కీర్తన అంటాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల ఆలోచన చొప్పున నిలబడక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించమన్నాడు. అంతేగాని వారి ఆలోచన చొప్పున నడుస్తూ, వాళ్ళ ఆలోచన చొప్పున నిలబడుతూ, వాళ్ళ ఆలోచన చొప్పున పడుకుంటూ, వాళ్ళ ఆలోచన చొప్పున దుష్టుడికి ఆలోచన చొప్పున నువ్వు బ్రతుకుతున్నట్లయితే నువ్వు క్రైస్తవుడివి ఎలాగవుతావు? ఒకసారి ఆలోచించోడు. బైబిల్ చెప్తుంది ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో వారంట నీటి ఓరలో నాటబడిన వారై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేని బైబిల్ చెప్తుంది ఉంటున్నాయంట. ఈరోజు నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి ఆలోచించోడు. దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎన్నుకున్నాడు. ఆ భయంకరమైన సైతాను లోకం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నేను సంఘములో ఒక సభ్యుడిగా చేశాడు. నీ జీవితంలో నువ్వు ఏమి చేస్తున్నావు? ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు. నువ్వు దశమభాగం ఇస్తున్నావా? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? దశమభాగం అనేది ఒకసారి దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడు చూసుకోవాల్సి ఉందేనండి. దేవునికి ఇవ్వాల్సి ఉన్న డబ్బు దేవుడికి ఇచ్చేయాలి. నేను ప్రతి నెల నేను చెక్ చేసుకుంటాను ఏంటంటే నేను దశమభాగం ఇచ్చానా లేదు అని. కొన్నిసార్లు నాకు ఇచ్చే శాలరీ కన్నా నేను దశమభాగం ఇస్తూ ఉంటాను. ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునండి. నేను ప్రార్థన చేస్తాను, మోకరించి ప్రార్థన చేస్తాను, తండ్రి నేను పలానా దేశం వెళ్ళాలి, నాకు ఇన్ని లక్షల రూపాయలు కావాలి, నువ్వు నాకు పంపించని చెప్పి రహస్యంగా నేను ప్రార్థన చేస్తే అలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు డబ్బులు పడతా ఉంటాయండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని ఒక పరిచర్ని చేస్తున్నప్పుడు, దేవుని ముందు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ద్వారాలు తెరస్తాడండి. దశమభాగం ఇవ్వడం అనేది ఒక క్రైస్తవుడు యొక్క జీవిత విధానం అండి. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘ కాపరి దగ్గర తీసుకెళ్ళి ఆ సంఘములో ఒక నిధి ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారము దేవుని యొక్క మందిరపు నిధులేకి దశమభాగం తీసుకువెళ్ళమని బైబిల్ చెప్తుంది. ఎందుకు తెలుసా మీరు అభివృద్ధి పొందలేకపోతున్నారు? ఎందుకు తెలుసా మీరు ఆశీర్వదించబడలేకపోతున్నారు? ఎందుకు తెలుసా మీరు అప్పుల పాలైపోతున్నారు? ఎందుకు తెలుసా మీ జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నారు? కారణం ఎందుకంటే దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే దశమభాగం తీయడం. కయ్యేను ఏబేలుకి ఎవరు చెప్పారండి దశమభాగం తీయమని? అప్పటికి ధర్మశాస్త్రం లేదు, అప్పటికి బైబిల్ గ్రంథం కూడా లేదండి. ఉందా బైబిల్ గ్రంథం? బైబిల్ గ్రంథం ఎప్పుడు వచ్చింది చెప్ప? ఏ కాలంలో వచ్చింది? మోసే కాలంలో వచ్చింది. పెంటదుక్ అనే యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎవరు రాశారు? మోసే రాశాడని మనం నమ్ముతున్నాం. అలాగైతే దేవుని బిడ్డలారా, ఈ యొక్క కయ్యేను ఏబేలుకి ఎవరు చెప్పారు? కయ్యేను ఏబేలు లేని కాలంలో ఎవరు కూడా లేరు తెలుసా? యాజకుడు లేడండి,
కయ్యేను ఏబేలు కాలంలో దైవజనుడు లేడండి. కయ్యేను ఏబేలు కాలంలో ప్రవక్త లేడండి. కయ్యేను ఏబేలు కాలంలో న్యాయాధిపతులు లేరండి. కయ్యేను ఏబేలు కాలంలో ఎవరు లేరండి. అలాంటి కాలంలో వారు దశంభాగము దేవుని దగ్గర తీసుకెళ్లారు. కయ్యేను ఏం చేస్తాడు? సనుగుతూ తనకు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇవ్వలేదు. ఏబేలు దేవుణ్ణి ప్రేమించి మంచి గొర్రెనిచ్చాడు. వీరిద్దరి మధ్యలో ఎవరు కానుక స్వీకరించాడు? దేవుడు ఏబేలు కానుకని స్వీకరించాడు. కయ్యేనుకి అసూయ అయిపోతుంది. ఏబేలు ఎందుకు గొప్పోడైపోతున్నాడు? ఏబేలు ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడు? కారణం సీక్రెట్ ఏం తెలుసా? దశంభాగం ఇవ్వడం. దేవుని బిడ్డలారా, దశంభాగం ఇచ్చినంత మాత్రం గొప్పలు అయిపోయామా? సొలొమోను కొన్ని వేల గొర్రెల్ని బలులుగా ఇచ్చాడు. కొన్ని వేల జంతువుల్ని ఆ మందిరపు ఒక డెడికేషన్ రోజు కోయించేసి బలులిస్తా ఉన్నాడు. బట్ తన జీవితంలో అన్ని వేల గొర్రెల్ని బలిచ్చిన వ్యక్తి ఆఖరి వరకు దేవుని కొరకు జీవించలేకపోయాడు. మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ప్రతిరోజు బలలు ఇస్తున్నాను, ప్రతిరోజు బలలో పాలిభాగస్తులు అవుతున్నాను, నేను ప్రతి ఆదివారం కూడా నేను కానుకలు ఇస్తున్నాను, ప్రతి ఆదివారం నేను దశంభాగం ఇస్తున్నానని చెప్పి ఆ గర్వంతో బ్రతకడం కూడా దేవుని నుంచి దూరంగా ఉండడం అండి. నేను చాలా ఇచ్చేస్తున్నాను, నేను చాలా భక్తుల్ని, నేను చాలా పెద్ద విశ్వాసిని, నా కోడలు అస్సలు భక్తి లేదండి. నాకున్న భక్తి లోకంలో ఇంకెవరికి లేదండి. ఇది ఒక ప్రైడ్ అండి. ఇట్స్ అ స్పిరిచువల్ ప్రైడ్. నా భర్తకు ప్రార్థన చేయడం రాదు, నేను అస్సలు ప్రార్థన చేస్తే ఆ గదిలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తాడంట. గొప్పలు చెప్పుకోవాలా? మేబీ నీ భర్త రహస్యంగా ప్రార్థన చేస్తున్నాడేమో. మేబీ నీ భర్త ఎవరికి తెలియకుండా తలుపు మోసి ప్రార్థన చేసుకుంటున్నాడేమో. హౌ కెన్ యూ జడ్జ్ ఎ పర్సన్? అంటే గట్టిగా ప్రార్థన చేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారం వీధులు నిలబడుకొని ఏం చేస్తాడంట? వేషధారణమైన వ్యక్తి వీధులు నిలబడుకొని, ప్రభువా నా భార్యకి వినిపిస్తుందా లేదా చూడు ప్రభువా. ఇది ప్రార్థన. యూ హ్యావ్ టు లెర్న్ ద స్పిరిచువల్ ప్రైడ్ అండి. స్పిరిచువల్ ప్రైడ్. ఈరోజు చాలామంది స్పిరిచువల్ ప్రైడ్లో బ్రతికి నరకంగా వెళ్ళిపోతున్నారండి. ప్రైడ్లో భయంకరమైన ప్రైడ్ ఏంటంటే స్పిరిచువల్ ప్రైడ్. ఈవిడ పెద్ద సిలువ వేసుకొని ఆవిడ వస్తుంటే అందరూ నమస్కారం పెట్టాలి. ఆమాను మొరదుగాయి నమస్కారం పెట్టలేదని హింసించేద్దాం అంటాం. కోడలు నన్ను చూసి ప్రైజ్ లార్డ్ అత్తగారు అని చెప్పలేదని కోపం అండి. ఏం క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం? ఒకసారి ఆలోచించి చూడండి. సొలొమోను కొన్ని వేల జంతువులు ఇచ్చాడు, కానీ దేవుని మాటకి లోబడకుండా అన్యులు స్త్రీల్ని వివాహం చేసుకోవడం చేత ఆఖరిగా దేవుని నుంచి దూరం అయిపోయాడండి. ఒక క్రైస్తవుడిగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రతి దినము కూడా మన జీవితంలో మనం ఏమి చేస్తున్నామో ప్రతి దినము కూడా మనం డైలీ మనల గురించి మనము ఇవాల్యుయేట్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు, తండ్రి గడిచిన రాత్రి నాకు ఇచ్చిన మంచి నిద్రను బట్టి వందనాలు, ఈ దినము నేను నీ దగ్గర నుంచి త్రొట్టిల్లిపోకుండా నీ కృప నాకు దయచేయమని చెప్పి ప్రార్థన చేయాలండి. ఈరోజు ప్రభువా నాకు వస్తున్న శోధనలు, ఈరోజు నాకు వస్తున్న ప్రాబ్లమ్స్, ఈరోజు నాకు వస్తున్న ఈ సమస్యలన్నింటిలో నుంచి ప్రభువా నేను నీకు లోబడకుండా పోకుండా నాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ దినమును మనం ఫేస్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత ఒకవేళ మనం ఎక్కడన్నా తప్పిపోయినట్లు అవుతే, ప్రభా పలాని స్థలంలో నేను తప్పిపోయానని చెప్పి వెంటనే పశ్చాత్తాపడి ఆయన రక్త నిబంధన కిందకి వచ్చి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని అక్కడే కూర్చొని ఏడుస్తా మూలుగుతూ వారాల లెక్కలో నెలల లెక్కలో ఆ పాపాన్ని పట్టుకొని, అయ్యి బాబాయ్ నేను ఘోర పాపిని, నేను నరకానికి వెళ్ళిపోతాను, ఘోర పాపిని నేను నరకానికి వెళ్ళిపోతానంటే ఎక్కడ వెళ్తున్నావు? నువ్వు నరకానికి వెళ్తావు. పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దూరపు పరమట ఎంత ఇక దూరం ఉందో వారి పాపముని అంత దూరం చేసేస్తాను. ఇంకెప్పుడు కలవు ఇవి. దేవుని రక్త నిబంధన ఎంత శక్తివంతమైందంటే ఒకసారి మన పాపమును క్షమించిన తర్వాత మనం నమ్మాలి, మన పాపమును యేసు ప్రభు క్షమించాడని చెప్పి నమ్మాలి. ఎప్పుడో 95 సంవత్సరాలు పాపం చేస్తుంటావు, అది నీకు జ్ఞాపకం ఉంటుంది. నీ కాలేజీలో ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించావు, అబ్బాయితో ఏదో చిన్న తప్పు చేసావు, అది జ్ఞాపకం ఉంటుంది. ప్రతిరోజు వచ్చి కన్నీటితో ప్రభా నేను ఘోరమైన పాపిని ప్రభా అంటే ఏంటి అర్థము? ఆ పాపం ఇంకా నీ హృదయంలో ఉంది కనుక నువ్వు పాపివి 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 అని చెప్తున్నావు. నీ పాపములు క్షమించబడిన తర్వాత నువ్వేం చెప్పాలి? దేవుడు నన్ను ఆ పాపం నుంచి రక్షించాడు, నేను పరిశుద్ధురాలుగా మారాను. గిల్టీ ఫీలింగ్ అనేది దెయ్యం ఇచ్చేదండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసావు, వాషింగ్ అయిపోయింది,
బట్టలు తీస్తే చాలా తెల్లగా ఉంది, నిన్న ఈ బట్టలు మురికిగా ఉన్నాయి. ఆ బట్టను చూసి ప్రభా ఈ మురికి బట్టలు ప్రభా, ఈ మురికి బట్టలు ప్రభా, ఈ మురికి బట్టలు అంటే ఏమో ఎవరైనా నమ్ముతారా? యేసు ప్రభు నేను కడిగిన తర్వాత నువ్వు పాపివి కాదు, ఆయన నీతి నీ మీదకు వచ్చేసింది. హల్లెలూయా. ప్రతిరోజు కూడా సొలొమోను లాగా మనం అయిపోకూడదండి. సొలొమోను లాగా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మనం మారకూడదు. ఎందుకు ఎక్లీషియాసిస్ లేకుంటే ప్రసంగి గ్రంథం ఎందుకు రాశాడంటే, అయ్య బాబోయ్ నా జీవితంలో ఎంతో ఘోరం చేశానంటే దేవుడు చెప్పాడు ఆ స్త్రీల్ని పెళ్లి చేసుకోవద్దు, అన్యుల స్త్రీల్ని పెళ్లి చేసుకోవద్దు, అన్యుల మూఢనమ్మకాలకు వెళ్ళొద్దు, అన్యులక ఆ యొక్క మంచి చెడు సమయాలకి వెళ్ళొద్దు, అన్యులక ముహూర్తాలకి వెళ్ళొద్దు, అన్యులక ఏది వాస్తు ప్రకారం చేయడం వెళ్ళొద్దు, అన్యులకి సంబంధించింది ఏది చేయకూడదని ఎప్పుడైతే మనము ఆ నిర్ణయమును చేసి మనం అనుదినము దేవునితో నడుస్తామో మన జీవితంలో అనుదినము దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, నిన్న భక్తి మనకి ఈరోజు చల్లదు, ఈరోజు భక్తి ఈరోజుది, ఈరోజు పరిశుద్ధత ఈరోజుది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్న మనం కానుకిచ్చేసాం, మనం చర్చికి వచ్చాం, దాని ముందు రోజు ప్రార్థన చేశామని సొలొమోను లాగా ఈ రోజు నుంచి మెల్లమెల్లగా పాపంలో పడినట్లయితే మన దేవుని మహిమను కోల్పోతాం. దేవుని బిడ్డలారా, కాబట్టి సొలొమోను యొక్క జీవితంలో ఆ లెగసీ మనం నేర్చుకోవాలంటే ఆయన ప్రారంభం కన్నా ముగింపు ఎంత ఘోరంగా మారిందంటే తను దేవుని నుంచి దూరం అయిపోయాడు, అన్యుల ఆరాధన చేయడం మొదలుపెట్టాడు, విగ్రహ ఆరాధన చేయడం మొదలుపెట్టాడు, ఈ యొక్క అన్ని రకాలైన మతాల్ని ఆ దేశంలో తీసుకురావడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా సైతాను తన్ని మింగి వేయడం మొదలుపెట్టింది. అందుకని ఆఖరిగా తను చనిపోతున్న సమయంలో సొలొమోను అన్న మాట ఏంటంటే, వ్యర్థమో సమస్తము వ్యర్థము, భూమి కింద ఉన్న సమస్తము వ్యర్థము, ఒకటి మాత్రం శాశ్వతము, పరలోకం శాశ్వతము, జీవం కలిగిన దేవుడు శాశ్వతము. ఇవన్నిటిని నమ్మి దాన్ని కోల్పోయినట్లయితే మన లాభం ఏంటి? యేసు ప్రభు అన్నాడు, ఈ లోకమంతటిని సంపాదించి నీ ఆత్మ నష్టమైపోతే లాభం ఏంటి? ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. నా యొక్క 8వ ఏటలో నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. నా 10వ ఏటలో ఒక నిర్ణయం చేశాను. నేను యేసు ప్రభుని నమ్మడం మాత్రం కాదు, నా బాప్టిజం పొందడం ప్రాముఖ్యమని నిర్ణయం చేశాను. మా పాస్టర్ గారితో పోరాడాను, నాకు బాప్టిజం ఇవ్వండి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలని నిర్ణయం చేశాను. అందుకని ఈరోజు దేవుడు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. చిన్ననాటిలో దేవుని నమ్మడం చేత, చిన్ననాటిలో నేను బాప్టిజం పొందడం చేత, చిన్ననాటిలో దేవుని వెంబడించడం చేత ఈరోజు దేవుని బిడ్డలారా ప్రపంచం అంతట్లో నన్ను ఒక సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు. నేనేం చేస్తాను తెలుసా? ప్రతిరోజు నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఎలాగ బ్రతకగలను, ఇంకా నీతిగా ఎలాగ బ్రతకగలను, ఇంకా నేను ఎలాగ ప్రార్థన చేయగలను, ఇంకా భక్తిగా ఎలాగ బ్రతకగలను. ప్రతిరోజు ఐఎమ్ ఇవాల్యుయేటింగ్ మై సెల్ఫ్. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి ఒకసారి కళ్ళు మూసుకుందాం. నేను ఒక అద్భుతమైన ప్రశ్న అడగబోతున్నాను, చాలా డైరెక్ట్ ప్రశ్న అడగబోతున్నాను. ఈ రాత్రి ఈ యొక్క సూటైన జవాబు మీరు ఇవ్వాలి. బ్రదర్, నేను కూడా మీలాగనే చిన్నప్పుడే నేను బాప్టిజం పొందుతాను, నేను బాప్టిజం పొంది నేను యేసు ప్రభు కొరకు జీవిస్తానని మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు లేచి నిలబడండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ దేవుని బిడ్డలారా, ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్. బ్రదర్, ఈ రాత్రి నేను యేసు ప్రభుని నమ్ముకొని నా జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తున్నాను, నేను యేసయ్యని వెంబడిస్తానని వారు ఉన్నట్లయితే మీ కుడి చేతిని పైకెత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. బ్రదర్, నేను పరిపూర్ణంగా యేసయ్యకి సమర్పించుకుంటున్నాను. నేను నమ్మి నేను బాప్టిజం పొంది నేను యేసయ్య కొరకు జీవిస్తాను అనే వారు ఉన్నట్లయితే మీ కుడి చేతిని బాగా పైకెత్తండి. కుడి చేతి ఎత్తిన వారు ఉన్న స్థలంలో ఒకసారి త్వరగా లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. త్వరగా నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. లేచి నిలబడిన వారు వేగంగా స్టేజ్ దగ్గర రండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితంలో గొప్ప మార్పు చెందబోతుంది. ఈరోజు మీరు ఈ లోకములో సంపాదించలేని గొప్ప రక్షణ, యేసయ్య ఇస్తున్న ఉచితమైన రక్షణని మీరు పొందుకోబోతున్నారు. పరిగెట్టు రండి. సహోదరుడా, సహోదరు, ఎవరు కళ్ళెత్తి చూడొద్దండి. ఈ రాత్రి ఒకసారి ఈ ప్రార్థన మనం చేద్దాం. ఈ రాత్రి ఒకసారి ప్రార్థన చేద్దాం. సైతాను వచ్చి చెప్తా ఉంటుంది, అమ్మ రక్షణ వద్దమ్మా, అమ్మ రక్షణ వద్దమ్మా, నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు చర్చిలు అన్నీ చేయి, చర్చిలో పనులన్నీ చేయి, ఆ రక్షణ వద్దని సైతాన్ చెప్తా ఉంటుంది. దాని మాట వినద్దు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. యేసయ్య నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. యేసయ్య నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఎంత ఘోరం అయిపోయినా నువ్వు పర్వాలేదు, నువ్వు జన్మ పాపిను, నువ్వు కర్మ పాపిను పర్వాలేదు, నువ్వు ఘోరమైన పాపం చేసినా పర్వాలేదు. ఈ
ఈ రాత్రి యేసే నిన్ను కడిగి ఆయన పరిశుద్ధుడిగా చేయబోతున్నాడు. యేసే నిన్ను పరిశుద్ధుడిగా చేయబోతున్నాడు. అందుకని సొలొమోను అంటాడు, ఈ లోకమంతా వ్యర్థమమ్మా, ఈ లోకమంతా వ్యర్థం. మనం చనిపోతే ఇంకేమీ లేదు. యేసే లేకుండా చనిపోయినట్లయితే లాభం లేదంటాడు. ఒకసారి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా నా వెనక్కి ప్రార్థన చెప్పండి. ప్రియమైన యేసు, నేను పాపిని యేసు, నన్ను నీ రక్తము చేత నన్ను కడగండి యేసయ్యా. ఇది మొదలుకొని నేను నీ బిడ్డగా నేను జీవిస్తాను. నేను నమ్మి బాప్టిజం పొందుతాను. నువ్వే దేవుడు అని నేను నమ్ముచున్నాను తండ్రి. యేసు, నా పాపాలు కడగండి, నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి చప్పలు కొడదామండి. వీరందరి కొరకు ఒకసారి చప్పలు కొడదాం. చాలా సంతోషం. మీరు త్వరలో బాప్టిజం పొంది యేసే కొరకు మీరు జీవించాలని నేను మిమ్మల్ని ప్రేమగా కోరుతున్నాను. రెండో ప్రశ్న అండి, ఒకసారి మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే, ఎవరు కదలద్దండి, మీలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే, మీరు ఎవరైనా అప్పుల బాధతో ఉన్నట్లయితే, మీలో భయంకరమైన జ్ఞానం లేకుండా బాధపడుతున్నట్లయితే, మీలో కుటుంబ సమస్యతో ఉన్నట్లయితే, మీలో బిడ్డలు లేకున్నట్లయితే, మీలో ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి లేచిలబడి నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ మీలో దెయ్యం పట్టిన వారు ఉన్నట్లయితే ఒకసారి లేచిలబడండి. అందరూ లేచిలబడండి. ఎవరెవరు ఏమేమి ప్రాబ్లం ఉన్నా లేచిలబడండి. మోకాలు ప్రాబ్లం, కీలు ప్రాబ్లం, కంటి చూపు ప్రాబ్లం, ఇంటిలో భర్త భార్యల ప్రాబ్లం, కోడల ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి లేచి ఒకసారి స్టేజ్ దగ్గర రండి, పరిగెట్టుకురండి. నేను మీ కొరకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిగెట్టుకుంటూ రండి, టైం వేస్ట్ చేయదండి. పరిగెట్టుకుంటూ రండి, యేసయ్య దగ్గర పరిగెట్టుకుంటూ రండి. ముందున్న వారు ఒకసారి చేతులు పైకెత్తండి, ఒకసారి చేతులు పైకెత్తండి. ఈ రాత్రి అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి బిడ్డలు లేని కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. త్వరగా రావాలి, పరిగెట్టాలి. పరిగెట్టడం తెలీదా మీకు? పరిగెట్టాలి. దేవుని దగ్గరికి పరిగెట్టుకుంటూ రండి, దేవుని మందిరం దగ్గర పరిగెట్టుకుంటూ రండి. ఈ రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. ఎవరైతే బిడ్డలు లేకున్నారో ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతున్నాను. 2-3 బిడ్డలు దేవుడు దయ చేయబోతున్నాడు. 2-3 బిడ్డల్ని దేవుడు దయ చేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి ఎవరైతే బిడ్డలు లేకున్నారో యేసు అధికారం గల నామందు ఈ రాత్రి అద్భుతం జరుగునుగాక. యేసు నామందు ఈ రాత్రి గర్భఫలము తెరవబడునుగాక. యేసు నామందు ప్రతి రకమైన శాపము కుటుంబాల నుంచి పారిపోవునుగాక, పారిపోవునుగాక. ఆరోగ్యము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. యేసు అధికారం గల నామందు గర్భఫలాలు తెరవబడునుగాక. యేసు నామమందు ఈ రాత్రి గుండె నొప్పితో బాధపడుతున్నవారు, అనేక రకాలైన రోగాలతో బాధపడుతున్నవారు, మీకు ఎక్కడున్నా పర్వాలేదు, ఆ రోగం వైపు చేయిపెట్టి ప్రార్థన చేయండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడే యేసు అద్భుతం చేస్తున్నాడు. 2000 సంవత్సరాల ముందు యేసు అద్భుతం చేశాడు. ఆయన ఇప్పుడు కూడా అద్భుతం చేస్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడే యేసు నామమందు నీ బిడ్డలకి అద్భుతం జరుగునుగాక. యేసు నామమందు ప్రతి రకమైన రోగము ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. యేసు నామమందు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. తండ్రి నేను నమ్ముచున్నాను తండ్రి, ప్రతి కంతులు కరిగిపోవునుగాక, ప్రతి కంతులు కరిగిపోవునుగాక. కంటి చూపు కలుగునుగాక. కీళ్ళు ప్రాబ్లం స్వస్థత కలుగునుగాక. ఆర్థరైట్ ప్రాబ్లం స్వస్థత కలుగునుగాక. గుండెలో ఉన్న బ్లాక్లు రిలీజ్ అయిపోవునుగాక. లివర్ ప్రాబ్లం స్వస్థపరచబడునుగాక. ఆటో ఇమ్యూనో ప్రాబ్లం స్వస్థపరచబడునుగాక. యేసు నామందు ప్రతి రకమైన క్యాన్సర్ రోగం స్వస్థపరచబడునుగాక. ప్రతి రకమైన బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ క్లాట్ ఇప్పుడు యేసు నామందు స్వస్థపరచబడునుగాక. స్కిన్ ప్రాబ్లం స్వస్థపరచబడునుగాక. యేసు నువ్వు స్వస్థపరిచావు, నీకు వందనాలు తండ్రి. చేతులెత్తి మనం దేవుని స్తుతులు చెల్లిద్దాం. యేసయ్య ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరిచాడు. ఇప్పుడే మీకు అద్భుతం జరిగింది. ఇప్పుడే అద్భుతం జరిగింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ ప్రార్థన, ఎవరికైతే ఇల్లు లేకున్నారో మీ కుడి చేతిని బాగా పైకెత్తి చూపించండి. పాస్టర్ గారు నాకు ఇల్లు లేవండి, మాకు ఇల్లు లేదండి, రెంటెడ్ ఇంట్లో ఉంటున్నామండి, పాడైపోయిన ఇంట్లో ఉంటున్నామండి, ఒక స్థలం కూడా నాకు లేదండి అనే వారు చేతులు పైకెత్తండి. నా వైపు చూడండి. ఈ రాత్రి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమందికి డూప్లెక్స్ ఇల్లు కావాలి? ఎంతమందికి డూప్లెక్స్ ఇల్లు కావాలి? ఒకసారి చేతులు పైకెత్తండి. అయ్యా నాకు పెద్ద ఇల్లు కావాలి, మా ఇల్లు పెద్దగా ఉండాలి. ఊర్లో ఉండే వాళ్ళందరూ చూసి, అమ్మా ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టావమ్మా, నువ్వు దరిద్రురాలివి, ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టావంటే యేసయ్య నాకు కట్టించాడని చెప్పాలి. హల్లెలూయా. ఆ ఇంటి మీద యెహోవా నిసి, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్ అనే పేర్లు రాయండి. ఎందుకంటే ఆ ఇల్లులు దేవుడు మీకు దయచేయబోతున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి నీకు వందనాలు. యేసు నామమందు
ఎవరికైతే ఈ రాత్రి ఇల్లు లేకుండా ఉన్నారో యేసు నామందు పెద్ద పెద్ద ఇల్లు కలుగునుగాక, అనేక అంతస్తులు కలిగిన గృహాలు కట్టులుగాక, అపార్ట్మెంట్స్ దయచేయండి ప్రభు. ఒక పోర్షన్ కాదు, 2 పోర్షన్లు కాదు, 10 పోర్షన్లు దయచేయండి, 20 పోర్షన్లు దయచేయండి. నిబిడల్ని తలలుగా నియమించమని ప్రార్థన చేస్తున్నాం. నిబిడల్ని పైవాడిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభువా నిబిడల్ని అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు అధికారంగా నామందు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో ఒకసారి చేతులు పైకెత్తండి. బ్రదర్, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను. తాపి మేస్త్రి, తాపి కాంట్రాక్టర్ అవ్వాలి. పెయింటింగ్ మేస్త్రి, పెయింటింగ్ కాంట్రాక్టర్ అవ్వాలి. అనేక రకాలైన బిజినెస్లకు వెళ్ళాలనే వారు తండ్రి యేసు నామమందు పరసంబంధమైన జ్ఞానము కలుగునుగాక, పరసంబంధమైన జ్ఞానము కలుగునుగాక. రాబోతున్న కాలంలో ప్రభా నిబిడల్ని గొప్ప వ్యాపారస్తులుగా చేయమని నేను ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యము కట్టేవారిగా చేయండి, నీ చిత్తాన్ని కట్టేవారిగా చేయండి. చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలుగా మారునుగాక. నిబిడల్ని ఆశీర్వదించమని, ప్రత్యేకంగా దీవించమని యేసు నామందు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ ఇంట్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్ కొరకు కనిపెడుతున్నారు, బిడ్డలు పెళ్లిళ్ళ కొరకు కనిపెడుతున్నారు, చేతులు పైకెత్తండి. ఈ ఆఖరి ప్రార్థన చేసి నేను వెళ్తాను. తండ్రి నీకు వందనాలు. మీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా వారికి తగిన జ్ఞానమును దయచేయండి ప్రభు, తగిన జ్ఞానమును దయచేయండి. నీ భయభక్తులు కలిగిన జ్ఞానమును దయచేయండి. నీ బిడ్డల్ని హెచ్చించండి తండ్రి, నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. వారి ఎగ్జామ్స్ లో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమందు ఎవరైతే ప్రభు ఉద్యోగాలు లేకున్నారో ఉద్యోగాలు కలుగునుగా యేసు నామందు. గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన వారికి విజయాన్ని దయచేయండి ప్రభు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి విజయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. పెళ్లిళ్లకు సంబంధాల కొరకు కనిపెడుతున్న వారికి ఈ సంవత్సరంలో శుభము జరుగునుగాక, శుభము జరుగునుగాక, శుభం జరుగునుగాక, శుభం జరుగునుగాక. ప్రతి ఇంట్లో శుభము జరుగునుగాక, ప్రతి ఇంట్లో శుభము జరుగునుగాక, ప్రతి ఇంట్లో చల్లటి శుభం జరుగునుగాక. నువ్వు అద్భుతం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. త్వరగా I have a word for you. God has called you not to lead ordinary people. God has called you. God has not called you to lead a small crowd. God has called you to lead thousands and millions of people. Millions of people. And when you pray, sick are going to be healed. Miracles are going to happen. You are going to see it. You are going to see it. And everything that you are going to do when you pray, you will receive it. You will receive it. Tamudu, I see thousands of people are coming to Jesus. Thousands of people. Thousands of people. Don't delay. God is waiting to do wonders and signs. Wonders and signs. Wonders and signs are going to happen in your ministry. Father God, I pray special anointing upon your servant. Lord, rimanda lara shata rakara baba. Oh, rimanda rova shaka rama lakara. Shekin abhishekam దిగి వచ్చునుగా యేసు నామమున. ఇది మొదలుకొని ప్రభువా నిబిడని గొప్ప జనముగా చేయబోతున్న దాన్ని బట్టి వందనాలు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునుగా కానీ చెప్పావు. యేసు నామమున ప్రభువా నీ బిడ్డల్ని బలమైన ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కట్టబడిన వారిని విప్పడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలతో నీ పరిచర్ని చేయడానికి ప్రభువా నీ బిడ్డని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సిగ్గుపడని అక్కరలేని వ్యక్తిగా నీ కొరకు ప్రభువా ఆది అపోస్తుల పరిచర్ని నీ కొరకు చేయడానికి నువ్వు పిలిచావు. నీకు వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని నీ బిడ్డల్ని ఎలివేట్ చేయబోతున్న దాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డని వాడుకోబోతున్న దాన్ని బట్టి వందనాలు. అభిషేకించండి ప్రభు. ఈ నాలుకల్ని పరిశుద్ధపరచండి. ఈ హృదయంలో ధైర్యమును దయచేయండి. నీ కొరకు గొప్ప జనముగా చేసి వారి గర్భములో రాబోతున్న కాలంలో వారికి మంచి భార్యని దయచేసి, చక్కటి కుటుంబాన్ని దయచేసి నీ రాజ్యముని కట్టే వ్యక్తిగా చేయమని యేసు అధికారముల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి దేవుని గట్టిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు వెళ్తుండగా అద్భుతంతో వెళ్ళబోతున్నారు. మీరు వెళ్తుండగా సమాధానంతో వెళ్ళబోతున్నారు. మీరు వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాన్ని మీ పట్ల చేయబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. We love you Lord, give glory to you Lord. Hallelujah, 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 hallelujah. ఇదిగో ప్రభువా నీ ఎదుట నిలబడినటువంటి ఈ ప్రజలు
నీ ప్రజలుగా చేసుకొని ప్రభువా నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి స్వస్థపరిచి విడిపించి క్షమించి రక్షించి నీకు మహిమకరమైన సాక్షులుగా ఈ లోకములో జీవించినట్లు సహాయము దయచే ప్రభు. నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. రేపు జరుగుతున్నటువంటి ఆరాధనలని అభిషేకము కుమ్మరించు తండ్రి. అనేకులను ప్రభు నీ వైపు మళ్ళించుకున్నామని స్తుతించుకుంటూ అద్భుతాలు చేసే దేవుడుగా మా మధ్యలో ఉన్నందులకే స్తోత్రములయ్యా. నువ్వు సజీవుడిగా ఉన్నందులకే నీకు స్తోత్రములు. వి వర్షిప్ గాడ్ హూ ఈస్ లివింగ్ టుడే. హీ ఈస్ అలైవ్ టుడే. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్ జీసస్. హల్లెలూయా, గ్లోరీ. అయ్యా ఇదిగో ప్రభు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు యేసయ్యా. నీ బిడ్డల పట్ల నువ్వు చూపిన జాలి, ప్రేమ, ఆశీర్వాదాల కొరకే నీకు వందనాలు. ఇంటికి వెళుతుండగా ప్రభు మార్గంలో తోడుగా ఉండండి. ఆటోలో వచ్చేవాళ్ళు, టూ వీలర్ వచ్చిన వాళ్ళు, కారులో వచ్చిన వాళ్ళు, బస్సుల్లో వచ్చిన వాళ్ళు అందరినీ దీవించు ప్రభు. నీకు స్తోత్రాలు. వాళ్ళ గమ్య స్థానానికి ప్రభు క్షేమంగా చేర్చు నాయన. రేపటి దినానికి ప్రభు తిరిగి అందరినీ ఆకర్షించు ప్రభు. నీ నామానికి ప్రభు మహిమకరంగా జరిగించమని దీవించమని అతి శీఘ్రంగా రానైనా మా రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన సమాధానము ఇక్కడ చేరిన మనకును, మన కుటుంబాలకు, సంఘాలకు, పరిచర్యకు రేపు దినానికి ఆయన తోడై ఉండి అందరినీ బలపరిచి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా.